భాగాలన్నీ సరే, దశమ భాగాలన్నీ తీసుకెళ్ళి లేవీలకు ఇవ్వాలి. లేవీయులు స్వాస్థ్యం సంపాదించకూడదు, అది వాళ్ళకి జీతం. సింపుల్గా అర్థమయ్యే అంశం ఇందులో. ఓకే, డీటెయిల్స్లోనికి మనం తర్వాత వెళ్దాం. తర్వాత ఇంకొక వాక్య భాగం ఉంది కదా, అదేంటో చూద్దాం. చూడండి, సంఖ్యాకాండం 18వ అధ్యాయం 25 నుంచి 28 వచ్చిన. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవు, లేవీయులతో చెప్పారు. ఏమని? లేవీయులతో ఇట్లను, నేను ఇశ్రాయేలీయుల చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి యొద్ద పుచ్చుకున్నప్పుడు మీరు దానిలో అనగా ఆ దశమ భాగములో దశమ భాగమును యెహోవాకు ప్రతిష్టార్పణముగా చెల్లించాలి. మీకు వచ్చు ప్రతిష్టార్పణమును కళ్ళపు పంట వలను ద్రాక్షపు తెట్టి పంట వలను పెంచాలి. అట్లు మీరు ఇశ్రాయేలు యొద్ద పుచ్చుకొని మీ దశమ భాగములన్నింటిలో నుండి ప్రతిష్టార్పణను యెహోవాకు, దానిలో నుండి మీరు యెహోవాకు అర్పించు అర్పణమును యాజకుడైన అహరోనుకు ఇవ్వవలెను. ఇప్పుడు నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఒక మాట పాయింట్ మీరు అర్థం చేసుకో. దేవుడు ఏం చెప్పాడు? ఇశ్రాయేలీయులను దశమ భాగాలు తీసుకెళ్లి లేవీయులకి ఇమ్మన్నారు కదా. లేవీయులను దశమ భాగం తీసుకెళ్లి ఎవరికి ఇమ్మన్నారు? యాజకుడైన అహరోనుకి ఇమ్మన్నారు. మరి ఇప్పుడు అహరోను ఎవరికి ఇస్తాడు? ఇది పాయింట్. ఎనీ ఐడియా? ఐడియా చెప్పండి. చెప్పచ్చు లేదా చాట్ బాక్స్లో స్టార్ట్ చేశారు డిస్కషన్. టు గాడ్ ఎలా ఇస్తారు? అహరోనికి ఇమ్మని చెప్పి ఎక్కడుంది వాక్యంలో? ఎంత ఇస్తాడు పని? టు గాడ్ అంటే ఎవరికి ఇస్తాడు? ఎలా ఇస్తాడు? దేవుడికి ఎక్కడికి తీసుకెళ్ళి ఇస్తాడు? ఇప్పుడు దేవుడికి ఇవ్వాలంటే దేవాలయంలోనే ఇవ్వాలి కదా. దేవుడికి ఇవ్వాలి. 26 వర్స్ చదవండి. మీరు దశమ భాగమును యెహోవాకు ప్రతిష్ఠితంగా చెల్లించాలని అన్నారు కదా సార్. అవును, అయితే మాకు పాస్టర్స్ ఉన్నారు మా ఫ్యామిలీలో. వాళ్ళు దశమ భాగాన్ని మళ్ళీ దేవుడికి అందులో దశమ భాగం తీసి ఇస్తున్నారు అనమాట. సో మన పాయింట్ మన పాయింట్ నేను కాబట్టి నేను అడిగిన ప్రశ్న పాస్టర్లు ఎవరికి ఇవ్వాలని కాదు. నేను లైక్ అహరోను కూడా యాజకుడు కదా సార్. నేను చెప్పాను కదా, ఒక నిమిషం. మనతో ఉన్న సమస్య ఇదే. అంటే మనం డైరెక్ట్గా మీరు కొత్త నిబంధనకి వెళ్ళిపోయారు. సర్లేండి, పాస్టర్ల సంగతి తర్వాత చూద్దాం. కొత్త నిబంధనలో కదా మనకు పాస్టర్ కనబడతారు. ఇక్కడ విషయం ఏంటంటే ఇశ్రాయేలీయులందరూ పాత నిబంధనలో ఎవరికి ఇవ్వాలి? లేవీయులకి ఇవ్వాలి. లేవీయులు లేవీలకి అహరోనికి ఏంటి తేడా? అహరోను ప్రధాన యాజకుడు, లేవీయులందరూ యాజకత్వం చేస్తారు. అంటే ప్రధాన యాజకుడైన అహరోనికి సహాయం చేస్తారు, అంతేనా? ఇప్పుడు దేవుడు జనాలందరినీ తీసుకొని ఏంటి దశభాగాలన్నీ తీసుకెళ్ళి ఎవరికి ఇమ్మన్నారు? ఏమండి? లేవీలకి ఇమ్మన్నారు. లేవీలను తీసుకెళ్ళి అహరోనికి ఇమ్మన్నారు. ఇప్పుడు అహరోనికి ఎవరికి ఇమ్మని చెప్పాడు అసలు? మనం అహరోను దేవుని బలిపీఠం దగ్గర సమర్పిస్తాడు. సమర్పించి ఎక్కడ ఉందండి వచనము? ఏది? వీళ్ళు తీసుకెళ్ళిన దశమ నార్మల్ గా చెప్తున్నాను సార్. నార్మల్గా ఎలా చెప్తాం మనం? బైబిల్లో ఉంది కదా చెప్పాలి. మీరు చెప్తే ఇప్పుడు అది మనం లేవికాండం ఎక్స్ట్రా అధ్యాయం రాయాలి మనం, లేదా సంఖ్యాకాండంలో ఎక్స్ట్రా అధ్యాయం రాయాలి. ఏమండి? అంతేనా? అలా ఎలా చెప్తాం? అలా చెప్పకూడదు. హీ స్పెంట్ ఆన్ గాడ్లీ థింగ్స్ అలాగని ఎక్కడ ఉంది? భద్ర గారు పెట్టారు. హీ స్పెంట్ ఆన్ గాడ్లీ థింగ్స్ అంటే ఏంటి అసలు? ఇప్పుడు అక్కడ పాత నిబంధన సిస్టంలో ఏం చేస్తారు ఆయన? సో ప్రాబ్లమ్ ఇప్పుడు వినాలి జాగ్రత్తగా. ఏంటనంటే బైబిల్లో ఉన్నదే నేర్చుకోవాలి, లేనిది మనం తగిలించకూడదు. ఇది చాలా పెద్ద ప్రమాదం. మీకు అర్థమైంది కదండి? బేసిక్గా అహరోనికి దశమ భాగం ఇమ్మని దేవుడు చెప్పలేదు. ఎవరికి ఎవడు ఆయన? ధర్మశాస్త్రంలో సిస్టమ్ ఏంటనంటే, కంగారు అయిపోకండి కూడా, సరేనా? వెంటనే అహరోన్ని పాస్టర్తో
కనెక్ట్ చేయొద్దు. బేసికల్లీ అహరోనికి సేవకులకి మనం కనెక్ట్ చేయలేం. అహరోను చేసే యాజకత్వం అంటే ప్రధాన యాజకుడు అహరోను. ప్రధాన యాజకులు బేసికల్గా పాత నిబంధనలో దేవునికి మానవునికి మధ్యవర్తి పాత్ర పోషిస్తాడు. కానీ కొత్త నిబంధనలో మధ్యవర్తులు ఎవరు లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మధ్యవర్తి అని హెబ్రీ పత్రికలో ఉంటది, తిమోతి పత్రికలో ఉంటది కదా, మనందరికి తెలుసు. సో మీడియేటర్షిప్ లేదు ఇప్పుడు. అయితే సేవకుల పాత్ర వేరు. దాన్ని మనం కొత్త నిబంధనకి వెళ్తాం కదా, సెకండ్ అవర్ అప్పుడు చూద్దాం. కానీ ఇప్పుడు అది కనెక్ట్ చేసేసి మనం అర్థం చేసుకోకూడదు. ఇది వేరే సిస్టమ్. ఏంటి పాత నిబంధనలో సిస్టము? ఓకే, ఏవో మాటలు వినబడుతున్నాయి. రైట్, నేను ఆపేసాను. మళ్ళీ తర్వాత మీకు కావాల్సినప్పుడు ఇస్తాం. ఓకే, ఫైన్. సిస్టమ్ అర్థం చేసుకోవాలి, ఓకేనా? నోట్ చేసుకోవాలి. ఏంటంటే ఇశ్రాయేలీలను లేవీయులకి ఇమ్మన్నారు. లేవీయులను మళ్ళీ అందులోంచి దశమ భాగం తీసి అహరోనికి ఇమ్మన్నారు, ప్రధాన యాజకుడు. బట్ అహరోనికి ఈ ఆజ్ఞ బేసిక్గా చెప్పలేదు, అంటే వర్తించం. సో దిస్ ఇస్ ద సిస్టమ్. ఓకే, ఫైన్. తర్వాత ఇప్పుడు చూడండి, ద్వితీయోపదేశ కాండం 14వ అధ్యాయం 22 నుంచి 29 వచనాలు చదివితే ఇక్కడ ఇక్కడ కూడా దశంభాగాల కోసమే ఉంటది. ఏముంది ఇక్కడ? ప్రతి సంవత్సరంన నీ విత్తనముల పంటలో దశంభాగాన్ని అవశ్యముగా వేరుపరచాలి. నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానంగా ఏర్పరచుకున్న స్థలమున, అంటే యెరూషలేమే కదా, యెరూషలేం పట్టణంలో లేదా దేవాలయమున దగ్గర ఆయన సన్నిధిని నీ పంటలో గాని ద్రాక్ష రసంలో గాని నూనెలో గాని 10వ వంతు నీ పశువులలో గాని గొర్రె మేకలలో గాని తొలిచూలు వాటిని తినాలి. మార్గము దీర్ఘముగా ఉన్నందున, అనగా యెహోవా తన నామమునకు నివాస స్థానంగా ఏర్పరచుకున్న స్థలం మిక్కిలి దూరంగా ఉంటే నీవు వాటిని మోయలేని ఎడల నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించినప్పుడు వాటిని వెండికి మార్చి ఆ వెండిని చేతపట్టుకొని నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళి నీవు కోరుకొని దేన్నైనా, ఎద్దులనేమి గొర్రెలకేమి ద్రాక్షారసనముకేమి మద్యమునకేమి నీవు కోరు దానికి ఆ వెండినిచ్చి అక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనం చేసి, చూడండి ఇప్పుడు, నీవును నీ ఇంటివారు నీ ఇంటి నుండి లేవీయులు సంతోషించాలి. లేవీయులను విడవకూడదు, నీ మధ్య వారికి పాలైన స్వాస్థ్యమైన లేదు. నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పని అంతట్లో నిన్ను ఆశీర్వదించినాడు. 3 సంవత్సరములకు ఒకసారి ఆ ఏట నీకు కలిగిన పంటలు 10వ వంతు బయటికి తెచ్చి నీ ఇంట ఉంచాలి. అప్పుడు నీ మధ్య పాలైన స్వాస్థ్యమైన లేని లేవీయులు నీ ఇంటనున్న పరదేశులు తండ్రి లేని వారు విధవాండ్రు వచ్చి భోజనం చేసి తృప్తి పొందుతారు. ఏమండి? సో ఈ వాక్య భాగం చదివితే సింపుల్ గా అర్థమయ్యేది ఏంటి అని అంటే, దేవుని యొక్క దేవాలయం దగ్గర అర్పించడం, అక్కడ కలిసి భోజనం చేయడం, తర్వాత పేదలకు ఇవ్వడం, ఇవి చాలా విషయాలు ఉన్నాయి. ఈ 3 వాక్య భాగాలు జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే పాత నిబంధన బోధ ప్రకారం ఇది చాలా కీలకమైన పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది. ఇఫ్ వి అబ్జర్వ్ keenly all the scripture portions, we will understand that there are tithes in the Old Testament rather than tithe. ఏమంటున్నాం ఇక్కడ? ఈ లేఖన భాగాలు గమనిస్తే పాత నిబంధనలో దశమ భాగము కాదు ఉన్నది, దశమ భాగాలు ఉన్నాయని అర్థమవుతుంది. ఒకవేళ ఇది ఫస్ట్ టైం వింటున్నట్లయితే కొంచెం ఏమండి ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కొంచెం షాకింగ్ అనిపించవచ్చు, కానీ అది వాస్తవం. ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, మనం చదివిన లేఖన భాగాల్లోనే ఉన్న అంశాలు చూద్దాం. మొదటిది, ఇందులో రకరకాల దశంభాగాలు ఉన్నాయి. ఇదంతా ఒకే రకమైన దశంభాగము కాదు. ఇది తెలుసుకోవాలి ముందు మనం, పాత నిబంధన ప్రకారం. ఓకే, కొత్త నిబంధన తర్వాత చూద్దాం. టైత్స్ టు లేవైట్స్ అంటాం. ఫస్ట్ మొదటి దశమ భాగం ఏంటి అని అంటే లేవీయులకు ఇమ్మని చెప్పాడు దేవుడు. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 21 నుంచి 24 వచనాలు. ఏంటిది? లేవీయులకు దేవుడు స్వాస్థ్యం ఇవ్వలేదు. అంటే స్వాస్థ్యం ఏంటి? యెహోషువ నాయకత్వంలో కనాను దేశానికి దేవుడు నడిపించినప్పుడు దేవుడు ఏం చెప్పాడనంటే గోత్రాల వారీగా పంచమన్నాడు కదా. ఓ సారీ,
అలాగే అయిపోయింది. కానీ గోత్రాల వారీగా పంచమన్నాడు. అన్ని గోత్రాలకి స్థలాన్ని ఇచ్చి ఏర్పరిచి లేవీలకు ఇవ్వలేదు. ఎందుకనంటే లేవీలు యాజకత్వం చేయాలి, అన్ని గోత్రాలకి వాళ్ళు సర్వీస్ చేయాలి. సో కనుక వాళ్ళకి స్వాస్థ్యం ఇవ్వలేదు కనుక ఈ దశమ భాగాలన్నీ కూడా తీసుకెళ్ళి వాళ్ళకి జీతంగా దేవుడు ఇమ్మని చెప్పారు. అది వాళ్ళ పనికి అదే జీతం. వాళ్ళ పోషణ కొరకు దేవుడు వాళ్ళకి ఇమ్మని చెప్పారు. సో వాళ్ళ కొరకు చెల్లించే దశమ భాగం ఇది. లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క దశమ భాగములన్నింటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చాను. ఏమంటే దేవుడు వాళ్ళతో ఇంకొక మాట కూడా చెప్పాడు, వాళ్ళు స్వాస్థ్యం సంపాదించకూడదు. అర్థమైంది మీకు? వాళ్ళకి ఆప్షన్ లేదు, వాళ్ళు స్వాస్థ్యాన్ని సంపాదించకూడదు. వీటినే తీసుకోవాలి, వీటి ద్వారానే వారి జీవిత విధానాన్ని గడపాలి ఆదన వందన ప్రకారం. అది వాళ్ళ సేవకు జీతము. లాస్ట్ పాయింట్ చూడండి, 31వ వచనం. ఇది మీకు జీతము అన్నాడు. రైట్, ఇది ఒక దశం భాగం. సెకండ్, ఇంకొక దశం భాగం మనకు కనబడుతుంది బైబిల్లో. ద్వితీయోపదేశ కాండం 14వ అధ్యాయం 22 నుంచి 27 వచనాలు చదివితే ఏ సెపరేట్ యాన్యువల్ ఫీస్ట్ టైత్ అంటారు దీన్ని. వార్షిక విందు దశం భాగం అంటారు. అంటే అర్థం ఏంటంటే ఇశ్రాయేలీలు 3 పండగలకి ఖచ్చితంగా వాళ్ళు యెరూషలేంలో ఉన్న దేవాలయానికి రావాలి. ఆ దేవాలయానికి వచ్చినప్పుడు ఒక ప్రత్యేకమైన దశమ భాగాన్ని వాళ్ళు సంవత్సరానికి ఒకసారి అర్పించి, సంవత్సరానికి 3 సార్లు వచ్చినప్పుడు అర్పించడమే కాకుండా ఆ పండగ యొక్క ఖర్చులు నిర్వహణ కోసం ఈ దశమ భాగాలను యూజ్ చేస్తారు. బేసికల్లీ అంటే టెంపుల్ సర్వీస్ కోసం యూజ్ చేస్తారు ఇదంతా. అది ద్వితీయోపదేశ కాండం 14వ అధ్యాయం 22 నుంచి 27 వచనాల్లో ఉంటది. చూద్దాం, చూడండి. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నారు ఇక్కడ? ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచాలి. నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో గాని, నీ ద్రాక్షారసంలో గాని, నీ నూనెలో గాని 10వ వంతు పశువుల్లో గాని, గొర్రె మేకలు తొలిజూలు వాటిని తినాలి. చూసారా? ఇది తీసి అక్కడ ఇవ్వడంతో పాటు వీళ్ళు కూడా తినడం. మార్గము దీర్ఘముగా ఉంటే అప్పుడు దాన్ని మొయ్యలేకపోతే, అంటే వాళ్ళకున్న జంతువులను మొయ్యలేకపోతే వాళ్ళు దాన్ని వెండికి మార్చి అక్కడికి తీసుకెళ్ళి అక్కడ ఎద్దులకి కానీ ద్రాక్షారసానికి కానీ ఏదైనా దాన్ని మళ్ళీ కొని దాన్ని తీసుకెళ్ళి యెహోవా సన్నిధిని భోజనం చేసి నీవును నీ ఇంటి వారు నీ ఇంటి నుండి లేవీయులు కూడా సంతోషించు. సో సహవాస బలిలాగా అక్కడ కూడా చేస్తారు. ఇది ఒక టైత్ అంటారు. ఇది సంవత్సరానికి ఒకసారి పండగలకు వెళ్ళినప్పుడు చేసే టైత్ కదా. తర్వాత ఇంకొక టైత్ ఉంది. ఇది కొంచెం ఆశ్చర్యం కలిగించవచ్చు మనకి. అసలు ఇలాంటి టైత్ ఒకటి ఉందని చాలా మంది క్రైస్తవులకు తెలియదు. ఇది ఏమంటే బైబిల్లో అదేంటంటే థర్డ్ ఇయర్ టైత్ అంటాం. ఫర్ ద పూర్ ఆఫ్ ద ల్యాండ్ అండ్ అగైన్ ఫర్ ద లెవైట్స్. ద్వితీయోపదేశ కాండం 14, 28, 29 వచనాలు చదివితే 3 సంవత్సరాలకు ఒకసారి దేశంలో ఉన్న పేదలకి మరియు లేవీయుల కోసం తీయమంటాడు దేవుడు దశమ భాగం. చూడండి ఎలాగో చదివితే తెలుస్తుంది. నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ పని అంతట్లో నిన్ను ఆశీర్వదించినట్లు 3 సంవత్సరములకు ఒకసారి. ఇందాక సంవత్సరానికి ఒకసారి. అంతకుముందు చదివిన వాక్య భాగంలో వాళ్ళకు వచ్చిన ప్రతి పంటలో 10 దశమ భాగం తీసి లేవీయులకు ఇవ్వాలి. అది వేరు. సంవత్సరానికి ఒకసారి దేవాలయానికి ఇవ్వాల్సింది వేరు. ఇప్పుడు 3 సంవత్సరాలకు ఒకసారి ఆ ఏట నీకు కలిగిన పంటలో 10వ వంతంతయు బయటకు తెచ్చి నీ ఎంత ఉంచాలి. ఇది దేనికి ఉంచాలి? ఇది అప్పుడు నీ మధ్యన పాలైన స్వాస్థ్యమైన లేని లేవీయులు, నీ ఇంటనున్న పరదేశులు, తండ్రి లేనివారు, విధవరాండ్రు. అంటే ఇంట్లో ఉన్న పరదేశులకు, తండ్రి లేని వాళ్ళకి, విధవరాలకి, పేదవాళ్ళకు వచ్చి భోజనం చేసి తృప్తి పొందుతారు. వాళ్ళ కొరకు ఒక టైత్ తీయాలి. ఓకే, ఫైన్. ఇప్పుడు మనకి 3 రకాల టైత్స్ కదా కనబడ్డాయి.
అంటే టైత్ టు లివైట్స్, లేవీలకు ఇచ్చే దశమ భాగం ఒకటి, ఏ టైత్ టు టెంపుల్ సర్వీస్, దేవాలయం కొరకు దేవాలయంలో జరుగుతున్న పండగలు జరుగుతున్నప్పుడు అర్పించేటువంటి టైత్ ఒకటి, ఏ టైత్ టు పూర్ అండ్ నీడీ, అంటే ఇంట్లో ఉన్నటువంటి అవసరతలో ఉన్న ఆ ఏమండి పేదలు లేదా విధవరాండ్లు లేకపోతే వాళ్ళ కొరకు ఒకటి. మనకి ఇది అర్థమైంది కదా. ఇప్పుడు దశమ భాగం అంటే ఎంత అది తెలియాలి మనకి. 3 రకాల దశమ భాగాలు ఉన్నాయి బైబిల్లో, పాత నిబంధనలో. ఇప్పుడు ఇది ఎంత వాళ్ళు ఇవ్వాలి అని మనం లెక్క పెట్టాలి అని అంటే ముందు దశమ భాగము అనే పదానికి అర్థం తెలియాలి. టైత్ మీన్స్ వాట్? ఏమంటే తెలుగులో దశమ భాగం అని తర్జుమా చేశారు, ఇంగ్లీష్లో టైత్ అని తర్జుమా చేశారు. ఇంతకీ టైత్ అంటే ఎంత? ఎనీ ఐడియా? ఏమండి సరే, మీకున్న ఐడియా మీరు చెప్పండి, అక్కడ ఏముందో నేను ఎలాగో చెప్తాను. ఇప్పుడు మీకు వచ్చే ప్రశ్న ఏంటంటే మీరు ఎలాగో చెప్పే కాడికి మమ్మల్ని అడగడం ఎందుకు, అంతే కదా. ఏమండి 10%, ఓకే ఫైన్, ఓకే. జనరల్గా మనం అర్థం చేసుకుంది అదే 10% అని. ఇప్పుడు ఓకే 10%, ఓకే అందరూ 10% అని 1/10. 10% ఈజ్ ఈక్వల్ టు 1/10, రైట్. 1/10 అన్న 10% అన్న ఆల్మోస్ట్ ఒకటే. యా ఇప్పుడు చూద్దాం. లేవీకాండం 27:30లో ఈ పదం వాడారు, ఏది మాసార్ అనే పదం వాడారు. దీన్ని మాసేర్ లేదా మాసార్, మాస్రా అని పిలుస్తారు హెబ్రీ భాషలో. దాని అర్థం ఏంటంటే 10th పార్ట్, అంటే 10వ భాగము. దాన్ని మనది తెలుగు అంటే తెలుగు బైబిల్లో వాడింది పాత తెలుగు కాబట్టి దశమ భాగము. దశము అంటే 10 కదా, భాగం అంటే 10వ భాగము అంటే 10%. మీరు చెప్పింది కరెక్టే, ఎక్సలెంట్, కరెక్ట్గానే చెప్పారు. అయితే ఇప్పుడు మనం లెక్క ఎట్లా పెట్టాలి చూడండి, లెక్క ఎలా పెట్టాలి? దశమ భాగం అంటే ఇప్పుడు ఎంత, అసలు ఇశ్రాయేలీయులు దేవుడికి ఇచ్చిన దశమ భాగం ఎంత అని తెలియాలని అంటే లేవీయులకి 10% అంటే 10%, టెంపుల్ సర్వీస్కి 10% సంవత్సరానికి ఒకసారి మనం లెక్క పెడితే, 3 సంవత్సరాలకు ఒకసారి 10% తీయమన్నారు కదా, ఎవరికి లేని వాళ్ళకి, పేదవాళ్ళకి, విధవరాళ్ళకి, లేవీల కోసం. ఒకవేళ సంవత్సరానికి దాన్ని లెక్క పెడితే 3.33 కదా, అని 3 సంవత్సరాలకు ఒకసారి తీయమన్నారు కదా. ఇప్పుడు మొత్తం లెక్క పెడితే 23.33% పాత నిబంధన ప్రకారం దశమ భాగం. సంవత్సరానికి దశమ భాగం ఎంత ఇవ్వాలి అని అంటే ఏమంటే మొత్తం కలిపితే 23.33%. ఇది మనం అనుకుంటున్న 10% బేసికలీ కాదు. ఇప్పుడు ఇది చర్చిలో చెప్పామనుకోండి, పరిస్థితి ఏంటి? ఏమండి ఏంటి ఏం మాట్లాడట్లేదు విశ్వాసులు ఎవరు అంటే ఇప్పుడు ఇది ఒకవేళ ఇది టీచ్ చేసి వాళ్ళు 23.33% ఇచ్చారు, మరి మనం కూడా 23.33 ఇవ్వాలన్నాం అనుకోండి, పరిస్థితి ఏంటంట? ఎవరో ఏదో పెట్టినట్టు. నేను మ్యూట్ చేశానా? ఇప్పుడు చెప్పండి, చెప్పచ్చు. వీఆర్ ఇన్ న్యూ టెస్ట్మెంట్, దిస్ ఈస్ ఫర్ ఓల్డ్ టెస్ట్మెంట్. అబ్బా బ్రదర్ శశిభూషణ్ ఊపిరి పీల్చుకున్నాడు. ఇది మనకు కాదు సార్, మనకు సంబంధం లేని అంశం ఇది. ఇది ఓల్డ్ టెస్ట్మెంట్ ఇది. అండ్ సో వీఆర్ ఇన్ న్యూ టెస్ట్మెంట్. సో ఓకే. అండ్ ట్యాక్సింగ్ సార్, ట్యాక్సింగ్ మీన్స్ చర్చికి వెళ్ళరు. చర్చికి వెళ్ళరంటారా? వెళ్ళే వాళ్ళు వెళ్తారు అనుకోండి, చర్చికి ఎవరు అనొచ్చు మనం, వెళ్ళరు అనడం కంటే ఎవరు అనొచ్చు బేసికలీ. యా ఫైన్. సో ఇప్పుడు ఇంకొన్ని అంశాలు మనం నేర్చుకోవాలి, అంటే పాత నిబంధన గురించి. పాత నిబంధనలో ఈ దశమ భాగం కోసం అదేంటి అని అంటే, సరే 23.33 కదా. ఇప్పుడు ఇంకో విషయం చెప్పనా, చూడండి. ఇప్పుడు
ఆ, ఇది ఇప్పుడు చదవండి ఏముంది ఇక్కడ. అపార్ట్ ఫ్రమ్ దిస్ sacrifices, free will offering, firstborn baby of every animal, ఈవెన్ ఫస్ట్ చైల్డ్ ఆఫ్ ఎవ్రీ ఫ్యామిలీ ఎట్సెట్రా, ఇంకా చాలా ఉన్నాయి. షుడ్ బి ఆఫర్డ్ అంటు గాడ్. బలులు ఉన్నాయి. అవి సార్ చెప్తానని చెప్పారు కదా, వచ్చే వారం చెప్తారు. కానీ 5 రకాల బలులు ఉన్నాయి. ఆ బలులు దానికి ఖర్చు ఆల్దే, అది మళ్ళీ సెపరేట్. అది ఇందులోకి రాదు అది. తర్వాత 3 సంవత్సరాలు, సంవత్సరంలో 3 సార్లు వస్తారు కదా టెంపుల్ సర్వీస్కి ఇచ్చే దశంభాగం కాక వచనాలు ఉన్నాయి. స్వేచ్ఛార్పణ తేవాలి వాళ్ళు, సెపరేట్ అర్పణ తేవాలి. ఏమండి? అది కాక ప్రతి జంతువుల తొలిచూలు దేవుడికి, కుటుంబంలో మొదట బిడ్డ దేవునికి, ఇంకా ఇలాంటివి, ఇలా అన్నీ చెప్పుకుంటూ పోతే ఎంత వస్తుంది అని బైబిల్ స్కాలర్స్ అంటారో తెలుసా? వాళ్ళు ఎంత ఇచ్చుంటారు అని అంటారో తెలుసా? సంవత్సరానికి దేవుడికి 50% సుమారు, అంటే అప్ టు 50%. అంటే ఒక్కొక్కరికి వేరే తేడా ఉంటది. ఎందుకనంటే బలుల్లో 2 బలులు 3 బలులు స్వేచ్ఛార్పణలు. స్వేచ్ఛార్పణలు అంటే ఫ్రీ విల్ ఆఫరింగ్స్ అన్నమాట. వాళ్ళు ఎప్పుడైనా ఇవ్వచ్చు, వాళ్ళకి నచ్చినప్పుడు ఇవ్వచ్చు. దహన బలి అవన్నీ మీరు తర్వాత నేర్చుకుంటారు. నైవేద్య బలి, కృతజ్ఞత బలి అవి. అందుకని అవి ఇచ్చినప్పుడల్లా వాళ్ళు తేవాలి. అది దేవుడు సిస్టమ్ సగం ఆదాయాన్ని తెచ్చి ఎక్కడిచ్చేటట్టు పెట్టాడు పాత నిబంధనలో. అంటే ది ఎగ్జాక్ట్ రైట్ టీచింగ్ బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగానే ఇలా చెప్పడానికి ప్రయత్నం కానీ చేస్తే ఏమండి, దెబ్బకి హార్ట్ అటాక్లే వచ్చేదేమో. అసలు ఎంత ఇమ్మన్నాడు దేవుడు, మీకు అర్థమైందా? మనం చెప్పుకుంది ఇప్పుడు దాకా అంటే 10% అనేది ఎక్కడ, అంటిల్ అప్ టు 50% అనేది ఎక్కడ. అసలు వాళ్ళ జీవితం సంవత్సరం పొడిపోతే ఇస్తూనే ఉంటారు వాళ్ళు. వాళ్ళు ప్రతి పండగలు ఉన్నాయి, మళ్ళీ 7 పండగలు ఉన్నాయి తెలుసా మీకు? ఈ బలులు కాక 7 పండగలు, ప్రతి పండక్కి ఖర్చు. మళ్ళీ ఆ ఒక్కొక్క పండక్కి ఎంత ఖర్చు అయ్యిద్ది అనుకుంటున్నారు? అసలు ఎలా పాటించాలో చదువుకుంటే మళ్ళీ అదే ఎక్స్ట్రా. అది ఇవన్నీ కలిపితే 23.33 ప్లస్ అప్ టు 50% వచ్చేస్తుంది. అది అంటే సగానికి సగం దేవుడికే తెచ్చి రిటర్న్ దేవుడిచ్చిన ఆ సంపాదనలో మళ్ళీ దేవుడికే తీసుకెళ్ళి ఒక సగానికి సగం ఇచ్చేటట్టు సిస్టమ్ అది పాత నిబంధనలో. మీలో సగం మంది ఫీలింగ్ ఏంటంటే బతికిపోయాం సార్, మనం అక్కడ లేము, మనకి ఇది వర్తించదని ఫిక్స్ అయిపోయారు. అంటే చాలా మంది ఏం ఫిక్స్ అయిపోయారంటే ఓల్డ్ టెస్ట్మెంట్ మనకు వర్తించదు, ఇది మనం ఇలాగ ఇవ్వక్కర్లేదు. అంతేగా, ఇదే కదా మన ధైర్యం, గుండె ధైర్యం. ఏమండి? అంతేనా? అంటే కనబడుతున్న వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ కనబడుతున్నాయి, ఇక వెనకాల మరుగై ఉన్నారు కదా, ఆ ఎక్స్ప్రెషన్స్ నాకు తెలియట్లేదు మీరేమనుకుంటుంటారని. మీ ధైర్యం అదే కదా. ఏమండి? ఇప్పుడు చూద్దాం ఇంకొన్ని విషయాలు, ఆసక్తికరమైన విషయాలు, తెలుసుకోవలసిన సత్యాలు. అదేంటంటే ఇప్పుడు సరే, మనకి పర్సంటేజ్ అంతా అర్థమైంది కదా. చూద్దాం దేవుడికి ఎంత ఇస్తే సరిపోద్ది అనేది. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటనంటే, నెక్స్ట్ క్వశ్చన్, వైట్ ఐ థింక్ అసలు ఎందుకు పెట్టాడు ఈ సిస్టమ్ దేవుడు? దశంభాగాలు ఇంత అంటే 23.33 కంపల్సరీ అండి. అది దానికి ఇంకా అంటే దానికి ఎక్సెప్షన్ లేదు. మిగతా ఉన్నాయి కదా స్వేచ్ఛార్పణలు, అవన్నీ ఎక్సెప్షన్స్ ఉంటాయి అక్కడ. వాళ్ళకి స్వేచ్ఛార్పణ అన్నప్పుడు వాళ్ళకి నచ్చింది, అది ఫ్రీ విల్ అన్నమాట. సరే, ఇప్పుడు అసలు ఎందుకు పెట్టాడు ఈ సిస్టమ్ దేవుడు ఇట్లా ఇవ్వడం? ప్రతి దాంట్లో నూనెలోంచి తీసి, లేకపోతే ఏమండి వాళ్ళ పంటలోంచి తీసి, లేకపోతే వాళ్ళ పిల్లల్ని ఫస్ట్ పిల్లలు పుడితే, లేకపోతే ఫస్ట్ జంతువు వస్తే, ఇలా చాలా పెట్టాడు. అందులో దశంభాగాలు కూడా పెట్టాడు. వై యాక్చువల్లీ, వాట్ ఈస్ ద రీజన్? జనరల్ అండర్స్టాండింగ్. ఓకే, సరే, మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు? ప్రతిదీ అడగడానికి సమయం కుదరదు, కానీ ఏం చెప్తారు? ఒకవేళ ఎందుకు ఇవ్వాలి దేవుడికి అని అంటే, గ్రాటిట్యూడ్. ఓకే, దేవునికి థ్యాంక్స్ చెప్పడానికి, ఫర్ నోయింగ్ హార్ట్ కండిషన్ టు గాడ్ ఫెయిత్ఫుల్నెస్. దేవుని ఓకే ఫెయిత్ఫుల్నెస్ తెలుసుకోవడానికి. ఓకే, దేవునికి థ్యాంక్స్ చెప్పడానికి. ఓకే, అయితే చాలా మంది ఏమంటారో తెలుసా అండి, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోలేం ప్రభు అని ఇవ్వడం మేనేజర్ వాళ్ళు. ఒక గుంపు ఉంది చర్చిలో, తెలుసా మీకు? ఏమిచ్చి నీ రుణం తీర్చుకోలేం అంటే, దేవుడికి ఏమి ఇచ్చినా రుణం తీరదు కాబట్టి ఇవ్వకపోవడమే మంచిది అని సెటిల్ అయిన గుంపు. దేర్ ఆర్ సమ్ పీపుల్ లైక్ దాట్.
ఏమండి? కానీ బైబిల్లో ఏముందో చూపిస్తాను చూడండి. మీరు ఆన్సర్స్ చాలా చెప్పారు. యూ మే హ్యావ్ యూనో యువర్ ఓన్ ఆన్సర్, బట్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద బైబిల్? ఆశ్చర్యం పడుతుంది మనకి ఇప్పుడు. ఇప్పుడు చూడండి, అకార్డింగ్ టు ఓల్డ్ టెస్టిమెంట్ టీచింగ్, పాత నిబంధన ప్రకారం దేర్ ఆర్ 3 పర్పసెస్ బిహైండ్ టైథింగ్. ఈ దశమ భాగాలు ఇవ్వాలి అని దేవుడు పెట్టడానికి వెనక 3 ఉద్దేశాలు ఉన్నాయి. పాత నిబంధన బోధ ప్రకారం 3 ఉద్దేశాలు ఉన్నాయి. అందులో మొదటి ఉద్దేశాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. చూడండి ఏముంది ఇక్కడ. ద ప్రైమరీ పర్పస్ బిహైండ్ టైథింగ్ అంటూ గాడ్ ఈస్ దట్ వీ మే లెర్న్ టు ఫియర్ గాడ్. దేవునికి భయపడడం ఎలాగో నేర్చుకోవడం కోసం యాక్చువల్గా ఈ టైథింగ్ అనేది పెట్టాడు దేవుడు అని ఉంటది. చూద్దాం, వచనం చదివితే తెలుస్తుంది. చదవండి. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 14:23 ఏముంది అక్కడ? నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకొనున్నట్లు అని అంటాడు. అదేంటది? దేవునికి దశంభాగం తెస్తే దేవుని యందు మనకి భయం ఎలా పెరుగుతుంది? అదెలా నేర్చుకుంటాం? హౌ డు వి లెర్న్ టు ఫియర్ గాడ్ వెన్ వి గివ్ అంటూ గాడ్? ఏమండి చెప్పండి. అలాగే కదా ఉంది అక్కడ. అది కూడానంట. ఇక్కడ చూడండి, వాక్యం చక్కగా చూడండి, ఎంత బాగా దేవుడు రాయించాడు. నీ దినములన్నిటిలో అని ఉంది. దినములన్నిటిలో అంటే మనం ఎన్ని సంవత్సరాలు అయితే బతుకుతామో, ఎన్ని రోజులైతే బతుకుతున్నామో అన్ని రోజుల్లోనంట దేవుని యందు భయపడడం ఎలాగో నేర్చుకోవడానికి ఈ సిస్టమ్ పెట్టాడు దేవుడు. దశంభాగం తెచ్చిమన్నాడు. సో హౌ డు వి లెర్న్ యాక్చువల్లీ టు ఫియర్ గాడ్ వెన్ వి గివ్ అంటూ గాడ్? అది కూడా ఎవ్రీడే. మనం బ్రతికే అన్ని దినాల్లో ఎట్లా అంటారు? హౌ కుడ్ దిస్ బి పాసిబుల్ అండి? యా, దేవునికి ఇచ్చేటప్పుడు అంటే దశంభాగం ఇచ్చేటప్పుడు వాళ్ళు 23.33 పెట్టాడు కదా తెమ్మని. అది ఇచ్చినప్పుడట వాళ్ళకి దేవుడి మీద భయపడతారు. దేవునికి భయపడడం నేర్చుకుంటారంట దశంభాగం ఇచ్చేటప్పుడు. హౌ కుడ్ దిస్ బి పాసిబుల్ అంటున్నాను నేను. మనకు తెలిసిన విషయం ఏంటంటే జనరల్ గా హేబెలు కయీను కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు కదా సార్. వాళ్ళిద్దరు హార్ట్ కండిషన్ బేస్ చేసుకుని దేవుడు అంగీకరించారు కాబట్టి అలానే మనల్ని అంగీకరిస్తారా లేదని కూడా మనం ఆలోచించవచ్చు కదా. ఫియర్ ఇక్కడ పాయింట్ అంగీకరించడం లేదు కదమ్మా, భయపడడం నేర్చుకుంటారని ఉంది. సరే, హేబెలు కయీను ఎగ్జాంపుల్ అది మనకి. కానీ మనము దేవునికి దశంభాగం ఇస్తే ఒకవేళ మనకి దేవుని యందు భయం ఎలా పెరుగుతుంది అంటున్నాను. హౌ డు వి ఫియర్ అంటూ గాడ్ వెన్ వి గివ్ అంటూ గాడ్? అదే కదా సూత్రం ఏంటి ఇక్కడ. మనం దేవుడికి ఇచ్చేటప్పుడు అంటే మనకి దేవుడి మీద భయం పెరుగుతుంది. దేవుని ఎలా ఎలా భయపడాలో నేర్చుకుంటామట. అది కూడా మన దినములు అన్నింటిలో నేర్చుకుంటామంట. హౌ కుడ్ దిస్ బి పాసిబుల్? అంటే దేవుడికి ఇవ్వాలి అని ఒక పర్పస్ తో వాళ్ళు పని చేసి అలా ఇస్తారు. ఓకే, సో అందులో ఫియరింగ్ ఎట్లా వస్తుంది? అంటే మనము కష్టపడి పని చేస్తేనే కదా బ్రదర్ దేవుడికి దశంభాగం ఇవ్వగలుగుతారు. అవును. పని చేయలేకుంటే ఇవ్వలేరు కదా. ఓ, అంటే ఖచ్చితంగా పని చేయాలని అర్థమవుతుంది అంటున్నారా? ఓకే, సమస్తము దేవుడు మాకు ఇచ్చాడని భయపడుతుంది. ఓ, సమస్తము దేవుడే ఇచ్చాడు. రైట్, దట్ పాయింట్ ఈస్ రైట్, గుడ్ పాయింట్. అయితే ఇప్పుడు తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలి? మనం దశంభాగం దేవుడికి ఇవ్వాలి. ఏమంటే ఇప్పుడు దేవుని కోణం అంటే మనం ఆన్సర్ హ్యూమన్ సెంటర్ గా చేస్తున్నాం. మనిషి కోణంలో నుంచి మన కష్టార్జితంలో. ఇప్పుడు దేవుడి కోణంలో నుంచి చేయాలి ఆన్సర్. ఎలాగంటే దేవుని మీద భయం కదా కలగాలి మనకి. అంటే మనం ఇస్తుంది దేవుడికి. దేవుని గుణలక్షణాలు ఏంటి? దేవుడు నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు. సరేనా? ఇప్పుడు మనం ఇచ్చేది ఎట్లా ఉండాలి? ఏది పెడితే అది ఇవ్వకూడదు. దేవుడికి నీతిగా, న్యాయంగా, ధర్మంగా ఉండాలి. అంటే మనం సంపాదించే సంపాదన ఎలా ఉండాలి? అప్పుడు నీతిగా న్యాయంగా, ధర్మంగా ఉండాలి. అంటే ప్రతిరోజు మనం సంపాదిస్తాం కదా, ప్రతిరోజు దేవుడికి భయపడతాం. అది పాయింట్. కానీ
భలే తెలివితేటలు ఉంటాయి మన క్రిస్టియన్స్ దగ్గర. కొంతమంది దగ్గర ఏం తెలుసా, లంచం తీసుకొని అందులోంచి దశభాగం తెచ్చి కానుకలు పెట్టి వేసేస్తారు. చేసేవాళ్ళు లేరంటారా? హాస్యాస్పదం ఇది. అంటే బేసిక్ గా బయట చాలా మందిని చాలా చోట్ల కొనేయచ్చు కదా, అలాగే దేవుడిని కొనేద్దాం అనుకుంటున్నాను. లేదా కొన్నిసార్లు కొన్ని డీలింగ్స్ చేస్తారు దేవుడితో, భలే ఆశ్చర్యం అనిపిస్తుంది నాకేంటంటే, ఏమండి అదే ప్రభువా నువ్వు నాకు ఉద్యోగం ఇస్తే ఫస్ట్ జీతం నీకే. సరేలే, దాన్ని మనం మొక్కుబడి అన్నాం కదా, కానీ ఇది మొక్కుకున్నట్టుందా ఎక్కడైనా? సార్ మీరు ఈ పని చేసి పెడితే మీకు నేను ఇన్ని డబ్బులు ఇస్తానని ఏదో ఆఫీసుల్లో మాట్లాడుకున్నట్టుంది కదా. క్యాన్ వి డూ విత్ గాడ్ లైక్ దట్ అండి? అంటే దేవుడికి ఫస్ట్ జీతం కాదు, ఎన్ని జీతాలు ఇచ్చినా ఓకే, దట్స్ డిఫరెంట్ కేస్. కానీ ఎలాగే ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి ఏంటి అనేది మనం ఇంకా ఉంది మాట్లాడాల్సింది ఉంది. కానీ అసలు ఇలాంటి డీలింగ్స్ చేస్తుంటాం. మన దేవుడు అంటే ఎవరో, ఆ దేవుని తత్వం ఏంటో కూడా తెలియకుండా చాలా సార్లు, ఏమండి దేవునికి ఇచ్చే విధానంలో కూడా మనిషి, అందుకే ఏమండి ద వెరీ కాన్సెప్ట్ యాక్చువల్లీ బయట దేవుడికి ఇవ్వాలి అనుకున్నప్పుడు విషయం ఏంటంటే, మనం దేవుడికి ఇస్తే మనకు దేవుడు రిటర్న్ ఇచ్చేస్తాడు, అంతే కదా. అది కూడా ఏమండి కొన్నిసార్లు బలి ప్రార్థనలు చేస్తారండి చర్చిలో ప్రార్థన చే కదా. బేసికల్లీ అంటే వి యూజ్ దట్ వర్డ్స్ కదా. సరే, అవి కూడా బైబిల్లో నుంచే తెచ్చుకొని యూజ్ చేసాం. మనం బయట నుంచి ఎక్కడికి తేమలే, కానీ మనకు కావాల్సినట్టు యూజ్ చేస్తాం, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఆలోచన చేయండి, ఇప్పుడు ఉదాహరణని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అదేంటనంటే, కయ్యను అర్పణని ఎందుకు దేవుడు తీసుకోలేదు, హేబేల్ అర్పణని ఎందుకు తీసుకున్నాడు, కారణం ఏంటి? దీని వెనకాల చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. అంటే కయ్యేను హేబేలు జంతువుని తెచ్చాడు కాబట్టి దేవుడు యాక్సెప్ట్ చేశాడు, కయ్యేను జంతువుని తేలేదు కాబట్టి అంటే, బేసికల్లీ ఆ ఆర్గ్యుమెంట్ ఇక్కడ నిలబడదు. ఎందుకు నిలబడదు అని అంటే, కయ్యేను జంతువుల్ని పెంచడు, అది అతను వృత్తి కాదు. కయ్యేను వృత్తి ఏదైతే ఉందో, ఆ ఏం పని అయితే చేస్తున్నాడో అందులోంచే కదా దేవుడికి తెచ్చివ్వగలడు. ఏమండి ఈవెన్ నైవేద్య బలి అని ఒక బలి ఉంటుంది, మీరు నెక్స్ట్ వీక్ వింటారు. ఆ నైవేద్య బలిలో కూడా జంతువు ఏం తేవక్కర్లేదు. బేసికలీ దట్ ఇస్ డిఫరెంట్. అది ఏమండి అది నాన్ వెజ్ ఉండదు అందులో. కానీ ఇక్కడ విషయం ఏంటి, అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి, కయ్యనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపం వచ్చింది, మనకు వచ్చినట్టే వచ్చింది. అండ్ అంతేలే, అక్కడి నుంచి వచ్చాం కదా. అందుకని అప్పుడప్పుడు ఆయనలాగా మనం కూడా రియాక్ట్ అవుతూ ఉంటాం అనమాట. ఏంటి నేను దేవుడికి ఇంత ఇచ్చినా కూడా నాకేం జరగట్లేదు అంటారు. బేసికల్లీ దీని వెనక కారణం ఏంటంటే, ఇది సీక్రెట్, ఇప్పుడు చెప్తాను చూడండి. అతను తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యనితో నీ కోపం ఎలా, ముఖం చిన్నబుచ్చుకొని ఉండడం ఏంటి, నీవు సత్క్రియ చేసిన ఎడలు తలెత్తుకొనవా అన్నాడు. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండను, నీ ఎడల దానికి వాంఛ కలుగను, నీవు దాన్ని ఏల్తావు. అంటే అక్కడ గ్రీక్ హిబ్రూ వర్డ్ స్టడీ చేస్తే దాని అర్థం ఏంటంటే, పాపము కయ్యేనుని లొంగదీసేసుకుంది. ఇప్పుడు కయ్యేను సత్క్రియ అంటే అర్థం ఏంటి, అతని ప్రవర్తన అతని జీవన విధానం బాగోలేదు కాబట్టే కదా అర్పణ అంగీకరించాలి. అంటే బైబిల్ ప్రకారం అర్పణ అంగీకరించాలంటే కూడా మన ప్రవర్తన మన జీవన విధానం కనెక్ట్ అయ్యి ఉంది అని అర్థం. మనం ఇష్టం వచ్చినట్లు చేసేవన్నీ చేసుకుపోయి, ఏమండి దేవునికి ఒకవేళ సమర్పించినా కూడా, అంటే పాత నిబంధన టీచింగ్ ప్రకారం గాడ్ డజంట్ యాక్సెప్ట్ అనే కదా. అందుకని ఇంగ్లీష్లో ఏమంటే ఏమనండి, ఇఫ్ యూ డూ వెల్ విల్ యూ నాట్ బి యాక్సెప్టెడ్. అందుకే ఈ మాట వాడారు, నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్టు. దేవునికి తెచ్చి ఇచ్చేటప్పుడు దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? ఇశ్రాయేలీలకు చెప్తున్నాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని తేవాలి నా దగ్గరికి, ఏది పెడితే అది తేటానికి లేదు. నువ్వు ఎట్లా సంపాదిస్తున్నావు? పాయింట్ టు బి నోటెడ్. అక్రమంగా సంపాదించి అక్రమం తీసుకొచ్చి నాకు తెస్తావా? అది ఎలా కుదురుతుంది? అసలు నీ జీవన విధానం ఏంటి? అందుకే టిఎల్బి ద లివింగ్ బైబిల్లో ద్వితీయోపదేశకాండం 14:23 ఎలా ట్రాన్స్లేట్ చేశారు చూడండి ఇంగ్లీష్లో. ద పర్పస్ ఆఫ్ టైథింగ్ ఈస్ టు టీచ్ యూ ఆల్వేస్ టు పుట్ గాడ్ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్.
అంటే దేవునికి భయపడ్డం అంటే అర్థం ఏంటండి? ఏమంటే ఈవెన్ సంపాదిస్తున్నప్పుడు, సంపాదన ఖర్చు పెడుతున్నప్పుడు, సంపాదనని అంటే దేవుడు ఇచ్చిందే కదా, దేవుడు ఇచ్చిన దాన్ని దేవుడికి తిరిగి ఇవ్వాలి అనుకున్నప్పుడు, ఆ దేవుడు ఇచ్చిన సామర్థ్యాన్ని యూజ్ చేసేటప్పుడు కావచ్చు, మనకు ఒక స్పృహ ఉండాలి ఏంటంటే ద ఫియర్ ఆఫ్ గాడ్ ఇస్ అల్టిమేట్ పర్పస్. ఒకసారి నాకు ఒక కాల్ వచ్చింది. ఓకే, ఒక సోదరు కాల్ చేశారు, ఎక్కడో నా టీచింగ్ విన్నారు. ఉమ్, ఒక సందేహం వచ్చింది ఆవిడకి, ఆన్సర్ చేయాలి. ఏంటి ఆవిడకి వచ్చిన సందేహం అని అంటే, కాల్ చేసిన వెంటనే అడిగిన ప్రశ్న, సార్ లంచం తీసుకోవచ్చా తీసుకోకూడదా అని అడిగాను నేను. సరే, నాకు వెంటనే నేను అన్నాను ఆవిడ, మీరు నన్ను టెస్ట్ చేస్తున్నారా, తెలిసి అడుగుతున్నారా, తెలియక అడుగుతున్నారా? ఇది ఇంత పెద్ద ప్రశ్న ఏం కాదే అని అంటే, సార్ నాకు తెలుసు వాక్యంలో ఉంది, లంచం పుచ్చుకోకూడదని వాక్యాలు ఉన్నాయి, కానీ నా సిచ్యువేషన్ వేరు, నేను మీకు చెప్తాను, నాకు ఇప్పుడు ఆన్సర్ చేయటం అన్నారు. ఏంటన్నా? నేను ఒక ఫారెస్ట్ ఆఫీసర్ అండి. ఫారెస్ట్లోకి అదే అదే బళ్ళు వెళ్తాయి కదా, అక్కడ చెక్ పోస్ట్ దగ్గర 10 మంది ఆఫీసర్స్ ఉంటాము. వెళ్ళే ప్రతి వెహికల్ కూడా కొంత అమౌంట్ ఇస్తూ ఉంటారు. నేను అప్పుడు ఆమెను ఏమని అడిగాను, ఇది ఇల్లీగలా లీగల్ అని. ఇల్లీగలేనండి. అలా తీసుకుంటే లీగలా ఇల్లీగల్ అని అడిగాను. ఇల్లీగలేనండి. మరి ఇంక అందులో అడగాల్సిన ప్రశ్న ఏముందమ్మా, అది కరెక్ట్ కాదు కదా అని అంటే, ఇదే ప్రశ్న మా చర్చిలో అడిగానండి. ఆ చర్చిలో ఏం చెప్పారంట, బేసికల్లీ మీరు డైరెక్ట్గా తీసుకున్నారా, వేరే ఎవరైనా తెచ్చి మీకు ఇచ్చారా అని అడిగారంట వాళ్ళు. నేను డైరెక్ట్గా తీసుకోమండి, ఒక ఆఫీసర్ ఉంటారు, ఆయన తీసుకొని ఆయన పంచుతారు అందరికీ అన్నారండి. అలాగైతే దేవుడు ఎక్స్ట్రా ఇన్కమ్ ఇస్తున్నారు మీకు అన్నారంట వాళ్ళు ఎవరు. నేను అన్నా అప్పుడు, ఈడ్స్ తన్నిడిసిన ఒకటేనమ్మా అన్నాను. అది సార్ ఏంటి సార్ అన్నారు. అదేనమ్మా, దాని అర్థం ఏంటంటే మీరు డైరెక్ట్గా తీసుకున్నాను, ఇంకొకరు తీసుకొని తెచ్చి లంచమే కదా. అప్పుడు నేను ఒక మాట చెప్పాను ఆ సిస్టర్కి. ఏం చెప్పానంటే, సిస్టర్ మీకు ఈ ఆఫీసర్ జాబ్, అదే అక్కడ ఏదైతే మీరు జాబ్ చేస్తున్నారో ఆ జాబ్ దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా అన్నాను. ఎందుకు ఇచ్చాడనంటే, అక్కడ 10 మందిలో 9 మంది తీసుకుంటారు, కానీ మీరు ఒక్కలే తీసుకోనని చెప్తారు. ఎందుకు తీసుకోరా అని 9 మంది అడుగుతారు. అప్పుడు మీరు చెప్తారు, నేను దేవుని బిడ్డను కాబట్టి తీసుకోను. అక్కడ తెలుస్తుంది ఏంటి, 2 తెలుస్తాయి. ఒకటి, మీరు దేవునికి భయపడుతున్నారని. 2, మీరు ఆటోమేటిక్గానే ఏమండి, మీరు మైక్ పట్టుకుని సువార్త చెప్పకుండానే దేవుడు ఎలాంటి వాడో, దేవుని తత్వం ఎలాంటిదో, ఆ దేవుడిని నమ్ముకున్న బిడ్డలు ఎలా జీవిస్తారో అన్న విషయాన్ని అక్కడే చెప్పేస్తున్నారు మీరు మీ లైఫ్తోనే. ఇట్ ఈస్ ద పర్పస్. దేవుడు ఈ సిస్టమ్ పెట్టడం వెనక ఉన్న ఉద్దేశం ఏంటి అని అంటే, మనము అందుకనేనండి, మన డైలీ దైనందిన జీవితంలో మనం ఏమండి, ఇక్కడ ఎవరైనా వ్యాపారాలు చేసే వాళ్ళు ఉంటే, యూ మస్ట్ ఫియర్ అంటు గాడ్ ఇన్ యువర్ వర్క్. మీరు చేస్తున్నది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈ సంపాదిస్తూ ఉన్న ఈ క్రమంలోనే మనం దేవునికి భయపడడం నేర్చుకోవాలి. అన్యాయం, అక్రమం, అధర్మం ఎట్టి పరిస్థితుల్లో మన జీవితంలోనికి ప్రవేశించడానికి వీల్లేదు. ఎందుకో తెలుసా, అలాంటిది మళ్ళీ దేవుని దగ్గరికి తీసుకొని ఏ మొహం పెట్టుకొని వస్తాం? ఈ దేవుడు న్యాయవంతుడు, నీతివంతుడు, యథార్థవంతుడు. ఆయనకి ఏదైనా ఇవ్వాలని అంటే అది యథార్థమైనది అయ్యే ఉండాలి కదా. ఇంకొన్ని విషయాలు అర్థమవుతాయి నెక్స్ట్ వీక్ మీకు చెప్తూ ఉన్నప్పుడు. రూల్స్ ఉంటాయి యాక్చువల్. ఎలాగంటే, అది తీసుకొచ్చిన తర్వాత కొన్ని బలులు అర్పించాల్సి వచ్చినప్పుడు దానికి మచ్చైనా డాగ్ అయినా ఉంటే రిటర్న్ పంపించేస్తారు. మళ్ళీ మంచి తెచ్చుకొని తీసుకురావాలి. అలాంటి కొన్ని రూల్స్ కూడా దేవుడు పెట్టాడు. ఎందుకో తెలుసా అండి, ఇక్కడ విషయం ఏంటనంటే ద సీరియస్నెస్ ఇన్ గివింగ్ అంటు గాడ్. ఎవరికి ఇస్తున్నాం? దేవుడు మనలాంటి మనిషి ఏమండి? అసలు ఆయన తత్వం ఏంటి, అది దృష్టిలో పెట్టుకొని ఆయన దగ్గరికి రావడం నేర్చుకోవడం. చాలా మందికి దేవుడు ఎలా అయిపోయారని అంటే, యాక్చువల్లీ మనుషులతో డీల్ చేసినట్టు దేవుడితో డీల్ చేద్దామని ప్రయత్నాలు చేస్తున్నారు ఈ రోజుల్లో చాలా మంది చర్చిలో. ఏమండి, కెన్ ఇట్ బి డన్ అండి? వణుక్కుంటూ, బేసికల్లీ యూదులైతే అంటే ఇశ్రాయేలీలు అయితే ఎలా వచ్చేవాళ్ళో తెలుసా? వణుక్కుంటూ భయపడుతూ వచ్చేవాళ్ళు. ఎందుకనంటే అప్పట్లో ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు కూడా అలాంటివి కనుక. ఏమండి,
అంత కఠినమైన ఆజ్ఞలు ఇప్పుడు లేవని మనం కొంచెం బేసికల్లీ అడ్వాంటేజ్ తీసేసుకుంటాం బేసికల్లీ. సరే, ఇంకా రెండవ రీజన్ ఏంటంటే సెకండ్ పర్పస్ బిహైండ్ టైథింగ్ టు గాడ్ వాజ్ ద సస్టెనెన్స్ ఆఫ్ ద లీవైట్స్. లేవీయులకు స్వాస్థ్యం ఇవ్వలేదు కనుక వాళ్ళ పోషణ, వాళ్ళ జీవనోపాధి ఇదే. సో వాళ్ళని పోషించే బాధ్యత మిగిలిన ఇశ్రాయేలు జాతి అంతటి మీద దేవుడు పెట్టాడు. సో అది మనకు ఆల్రెడీ తెలుసు, నేను ఇందాక కూడా ప్రస్తావన చేశాను. అది వాళ్ళకి జీతము, వాళ్ళ పనికి వాళ్ళకి జీతం, దట్స్ ఇట్. సో మూడవ రీజన్ ఏంటి అని అంటే ఏ థర్డ్ పర్పస్ బిహైండ్ టైటింగ్ టు గాడ్ బై గివింగ్ అండ్ టు పూర్ అండ్ నీడ్ ఈస్ దట్ గాడ్ మే బ్లెస్ ద వర్క్ ఆఫ్ అవర్ హ్యాండ్ విచ్ వీ డూ. చూడండి ఎక్కడ వాడతాడు ఈ పదం, ఈ ఈ ఈ విషయం. అందుకనే కాంటెక్స్ట్, బైబిల్ చదివేటప్పుడు సందర్భం చాలా ఇంపార్టెంట్. ఏ కాంటెక్స్ట్లో చెప్పారు ఈ మాట? పేదలకు, అంటే ఇంట్లో ఉన్న పేదలను, వాళ్ళ మధ్యన ఉన్న పేదలను, విధవరాలను, లేకపోతే లేని వారిని వాళ్ళకి దశంభాగం తీసి 3 సంవత్సరాలకు ఒకసారి ఇస్తేనట దేవుడు మన చేతి పనిని ఆశీర్వదిస్తాడు. చూడండి ఇప్పుడు వాక్యం ఉంటుంది చూడండి, నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పని అంతట్లో నిన్ను ఆశీర్వదించినట్లు 3 సంవత్సరములకు ఒకసారి ఆ ఏట నీకు కలిగిన పంటలో 10వ వంతు బయటికి తెచ్చి అది ఎవరికి ఇవ్వాలి? వాళ్ళకి ఇవ్వాలి. మన చేతి పని ఆశీర్వదింపబడాలి. ఇశ్రాయేలీయులతో చెప్తున్నాడు, నీ చేతి పని ఆశీర్వదింపబడాలంటే నువ్వు సంపాదించినంత నీతోనే పెట్టుకొని మొత్తం కొట్లు అది దాచేసుకుంటే కుదరదు. కొంత తీసి ఆ పర్సంటేజ్ దేవుడే నిర్ణయించాడు. అప్పుడైతే పాత నిబంధనలు అయితే ఖచ్చితంగా 3.33% పర్ ఇయర్ లేదా 10% ఫర్ 3 years తీసుకెళ్ళి ఇచ్చేయాలి అంతే. అప్పుడే దేవుడు నీ చేతి పనిని ఆశీర్వదిస్తాడు. ఎందుకు ఇది పెట్టాడు దేవుడు? స్వార్థాన్ని మనలో నుంచి బయటకు, ఆలల్లో నుంచి బయటకు తీసేసి నేను సంపాదించింది మొత్తం నాకే కాదు, నేను ఇతరులకు కూడా సహాయం చేయాలనే స్పృహను కలిగించడమే కదా దీని వెనకున్న ముఖ్య ఉద్దేశం. ఏమని? ఎస్. అండ్ మీరందరూ కూడా చాలా ధైర్యంగా ఉన్నారు. ఎందుకనంటే ఇవన్నీ మనం వర్తించు, ఏది కూడా పనిచేయదు. ఓకే, పర్లేదు, నో ప్రాబ్లం కదా. సరే, మనం న్యూ టెస్ట్మెంట్కి వెళ్ళి చూద్దాం అక్కడ ఏం చెప్పారు. ఇంతకీ దశంభాగాలు ఎవరికి ఇవ్వాలి? అకార్డింగ్ టు ఓల్డ్ టెస్ట్మెంట్ లేవీయులకి ఇవ్వాలి, తర్వాత ఆలయ సేవకు దేవాలయంలో ఇవ్వాలి, సెకండ్ థర్డ్ పేదలకి, అవసరతలో ఉన్న వారికి ఇవ్వాలి. దిస్ ఈస్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ టీచింగ్, రైట్? ఇప్పుడు వీ జస్ట్ మూవ్ టు ద న్యూ టెస్ట్మెంట్. మనం న్యూ టెస్ట్మెంట్ బిలీవర్స్ కదా, చర్చ్ బిలీవర్స్ కదా. సో ఇంతకీ ఈ సిస్టమ్ ఫాలో అయ్యారా న్యూ టెస్ట్మెంట్లో ఉన్న రైటర్స్ కానీ, లేకపోతే అపోస్తలు కానీ, లేదా ఎనీ అదర్ సిస్టమ్ ఏమైనా అడాప్ట్ చేసుకున్నారా? సిస్టమ్ ఎలా ఉంది, లేదా న్యూ టెస్ట్మెంట్ ఏం టీచ్ చేస్తుంది దశంభాగాలు అనే కాన్సెప్ట్ మీద? లెట్స్ ట్రై టు లెర్న్. అండ్ ఉన్నారా అందరూ? ప్రశాంతంగానే ఉన్నారా? మొత్తం విన్న తర్వాత నిద్ర పడుతుందో లేదో ఇప్పుడు ఇవాళ రాత్రి పరిస్థితి చూద్దాం. అండ్ నిజంగా కొన్ని వాక్యాలు ఏంటంటే నిద్ర పట్టదు మరి ఏంటి. సరే చూద్దాం వాక్యం. అయితే మీరు ఎవరు అడగలేదు కానీ మీ మధ్యలో ఉండుంటది కొంతమంది మధ్యలో, అస్సలైన వచనం వదిలేసేటేంటి పాస్టర్ గారు చెప్పకుండా. అదేంటనంటే బేసికల్లీ మనం దశంభాగాల గురించి చెప్పాలనుకున్నప్పుడు నేను పెట్టాను కదా, ఎర్రగా ఎరుపులో పెట్టాను చూడండి, రెడ్ కలర్లో, అదే చెప్తాం. ఆకాశ వాక్యంలు విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదని సైన్యములకు అధిపతి. యాక్చువల్లీ ఇది మలాకి పుస్తకంలో చెప్పిన మాట. ఏ కాంటెక్స్ట్లో చెప్పారో తెలుసా ఇది? ఏమండి కాంటెక్స్ట్ చదవండి పైన కింద. మలాకి 3:7-12. మీ పితరులు నాట నుండి మీరు నా కట్టలను గైకొనక వాటిని త్రోసేశారు, అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవీయగా, మేము దేని విషయంలో తిరుగుదుమని మీరు అందరూ. ఇక్కడ తిరుగుదుమని అంటే మారు మనసు అని అర్థం. అది మనసు మార్చుకోవడం ఆ పదానికి అర్థం. అయితే మేము దేంట్లో మారు మనసు పొందాలి అని అడిగితే దేవుడు అన్నాడంట, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా అన్నాడు. అయితే మీరు నా యొద్ద దొంగిలి తిరిగి. అప్పుడు వాళ్ళు అడిగారంట, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరు అందరూ.
అప్పుడు దేవుడు చెప్పాడు 10వ భాగమును ప్రతిష్టార్పణంలో ఇవ్వకుండా దొంగిలితిరి. ఈ జనులందరూ నా వద్ద దొంగిలితూనే ఉన్నారు, దొంగతనం చేస్తూనే ఉన్నారు. దేవుడు చాలా సీరియస్గా తీసుకున్నాడు దీన్ని, పాత నిబంధన. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. దేవుడు శాపం వచ్చిందంటే ఎట్లా? నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశ వాకిండ్లను విప్పుతాను, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరిస్తానని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించదును. అంటే వాళ్ళు దశంభాగం ఇవ్వలేదని దేవుడు ఏం చేశాడో తెలుసా? పురుగులను పంపించి పంటలన్నీ తినేసేటట్టు చేశాడు. అది మలాకీ గ్రంథం కాంటెక్స్ట్. ఇంకేం చేశారట? అవి మీ భూ పంటను నాశనము చేయవు. ఇప్పుడు అవి నాశనం చేయకుండా ఉండాలంటే మీరు ఇప్పుడు దాకా దొంగతనం చేశారు కదా, నేను చెప్పిన ఆజ్ఞ పాటించలేదు కదా, అది తీసుకొని వస్తే నేను చెప్పిందే అక్కడ ఏదైతే దశంభాగాలు ఇవ్వాలో 23.33% ఉంది కదా, అది తీసుకొని వస్తే నేను అప్పుడు మీ పంటలను తినకుండా ఈ పురుగులను గద్దించి ఆశీర్వాదం ఇస్తాను, మీకు రావాల్సిన ఆశీర్వాదం ఇస్తాను అని దాని అర్థం. ఏమండి? మీ ద్రాక్ష పట్ల అకాల ఫలములను రాల్పకి ఉండాలని సైన్యములకు అధిపతి మీకు అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసించరు కనుక అన్యజనులందరూ మిమ్మల్ని ధన్యులందరూ అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. అది వాళ్ళు ఆజ్ఞను మీరి దొంగతనం చేశారు, దొంగతనంగా భావించారు. దేవుడు పాత నిబంధనలో దశంభాగం ఇవ్వకుండా ఉంటే. ఏమండి? డే అండర్స్టాండ్? ఆ కాంటెక్స్ట్లో చెప్పారు, నా మందిరం నిధిలోనికి తీసుకొని రండి. వాళ్ళు వాళ్ళు ఎగ్గొట్టారు కదండి ఇవ్వకుండా, వాటిని తెమ్మని చెప్పారు అనమాట. అంటే లెక్క పెట్టి మొత్తం తేవాలి. ఎన్ని సంవత్సరాలు లెక్క వాళ్ళు ఇవ్వకుండా ఉన్నారో అది మొత్తం తేవడం, దాని వెనకున్న కాన్సెప్ట్. ఏమండి? దొంగిలితిరి, శాపగ్రస్తులు అయ్యారు, పంట తినేసాయి పురుగు. ఓకే, సరే. ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్ ఇది అసలు మనకు కావాల్సింది కదా. ఇప్పుడు బేసికల్లీ వీఆర్ కనెక్టెడ్ టు న్యూ టెస్ట్మెంట్, వీఆర్ న్యూ టెస్ట్మెంట్ బిలీవర్స్ అండ్ చర్చ్ బిలీవర్స్. సో సంఘ విధానం. ఇప్పుడు చాలా మంది యూట్యూబ్లో చాలా తప్పుడు బోధ చేస్తున్నారు, లేదా మోసం చేయడమా, లేదా అవగాహన రాహిత్యమా, లేదా బైబిల్ సరిగ్గా చదవరు, మరి ఆ చదవడం రాకపోవచ్చు, అంటే సిస్టమ్ తెలియకపోవచ్చు. ఏమండి? అసలు అవసరం లేదు, దశభాగాలే లేవు బైబిల్లో, అసలు చర్చిలో ఇవ్వాల్సిన పని లేదు, లేదా ఏమండి అది ఏంటంటో మాట్లాడారు. సరే చూడండి, బేసికల్లీ ఇవ్వడం గురించిన బోధకి సంబంధించి 6 వాక్య భాగాలు 5 వాక్య భాగాలు కనబడవు. కొరింథీ పత్రిక, 1 కొరింథీ పత్రిక 16:1-3 వచనాలు, 2 కొరింథీ పత్రిక 2:9-7 అలాగే 1 తిమోతి పత్రిక 5:17-18 వచనాలు, ఫిలిప్పి పత్రిక 4:15-19 1 తిమోతి పత్రిక 6:17-19 5 చోట్ల స్పష్టంగా ఏమండి ఇవ్వడం కోసం చెప్పిన బోధ ఉంది కొత్త నిబంధనలు. అయితే ఎలా ఉంది ఏంటి? కొత్త నిబంధన బిలీవర్స్ అంటే విశ్వాసులు, చర్చ వస్తున్న విశ్వాసులు ఏం అర్థం చేసుకోవాలి ఈ కాన్సెప్ట్ని అనేది మనం చూడాలి. అంతే. ఇప్పుడు చూడండి, వాక్య భాగాలు చూద్దాం. One fact is that we don't find the word tithe in the New Testament books from Acts to Revelation. That means churches. ఇక్కడ ఒక విషయం నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను మనం క్లాసులు తీసుకున్నప్పుడు. అదేంటనంటే కొత్త నిబంధన అనగానే బేసికల్లీ కాలం వేరు. పాత నిబంధన కాలము మళ్ళీ యోహాను సువార్త వరకు పాత నిబంధన కాలమే. అంటే యేసు ప్రభు సిలువ వేయబడేంత వరకు పాత నిబంధన కాలమే. ఎందుకని? యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు పాత నిబంధన కాలం ముగించబడింది. అప్పటి వరకు మళ్ళీ ఆ పండగలు, దశమభాగాలు అన్నీ కొనసాగాయి. ఇప్పుడు అందుకని దశమ భాగం అన్న కాన్సెప్ట్ మనం ఎక్కడ చూడమని అంటే అపోస్తల కార్యముల నుండి ప్రకటన గ్రంథం వరకు చూడం. ఎక్కడ కూడా ఎందుకు చూడం? అది సంఘకాలం, అంటే సంఘం ప్రారంభమైంది ఇప్పుడు. కానీ మనం ఏం అర్థం చేసుకుంటాం తెలుసా? ఈ వాక్య భాగాలు పెట్టాం కదా, ఇప్పుడు 5 వాక్య భాగాలు, అవి జాగ్రత్తగా పరిశీలిస్తే పాత నిబంధనలో మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి కదా, దశమ భాగాలు. అలాగే కొత్త నిబంధనలో కూడా మల్టిపుల్ ఆఫరింగ్స్ ఉన్నాయి. ఇక్కడ దశమ భాగం అనే పదం వాడలేదు, కానీ కానుక అనే పదం వాడారు. దానికి దీనికి వ్యత్యాసం ఏంటి? బేసికల్లీ వాళ్ళు
అక్కడ ఎలా ఇచ్చారో ఇప్పుడు విన్నాము, ఇప్పుడు ఇక్కడ ఎలా ఇచ్చారో మనం చూస్తాం. కానీ కానుకలు అయితే ఇవ్వడం అయితే ఖచ్చితంగా ఉంది. అది ఎలా ఉందో చూద్దాం. ఆజ్ఞ రూపంలో ఉందా, ఇమ్మనే ఉందా, లేకపోతే దానికి ఏమన్నా వెసులుబాటు ఉందా అనేది ఇప్పుడు మనం వాక్య భాగాలు జాగ్రత్తగా పరిశీలించేద్దాం. రైట్. ఎవరైనా వంట చేసుకుంటూ అట్లాగే ఇంకేదైనా పని చేస్తూ విన్నట్లయితే జాగ్రత్తగా వినండి, ఓకేనా? ఈ లోపు సగం ఎగర కొట్టేశారు అనుకోండి, మధ్యలో నేను చెప్పేది ఇంకోలాగా అర్థమవుతుంది. దానికి మీరు వేరే స్టేట్మెంట్ చేయకూడదు. సరిగ్గా యాజ్ ఇట్ ఈస్ వాట్ యూనో వాట్ ఈస్ బీయింగ్ ఎక్స్ప్లెయిన్, అంటే ఇక్కడ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో అది అలాగే అర్థం చేసుకో. చూడండి, నెంబర్ 1, ఎన్ ఆఫరింగ్ టు ద చర్చ్. ఇది ప్రతి ఆదివారం సంఘం యొక్క అవసరతల నిమిత్తం సేకరించబడిన కానుక. మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 1-3 వచనాలు. వీక్లీ ఆఫరింగ్ అంటాం దీన్ని, వారపు కానుక అని అనొచ్చు మనం. దీనికి మనం అలా పేరు పెట్టాం, బట్ అక్కడ ఏముంది వాక్యం చూద్దాం. చూడండి, వాక్యంలో ఏముందంటే మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 1-3 వచనాలు పౌలు ఏమంటారంటే, పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారం మీరు చేయండి. అంటే అన్ని సంఘాల్లో ఈయన వెళ్ళిన ప్రతి చోట ఈ సిస్టమ్ పెట్టారు. ఎట్లా, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా, ఈ చందా అని తర్జుమా చేశారు పాత తెలుగులో. అంటే కానుక బేసికల్ అక్కడ వాడిన పదం చూస్తే ఇట్స్ కలెక్షన్ లేదా ఆఫరింగ్ అని కూడా అనొచ్చు, కానుక. సో ఆదివారమున మీలో ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లును కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. నేను వచ్చినప్పుడు మీరు ఎవరిని యోగ్యులను ఎంచి పత్రికలు ఇస్తారో వారి చేత మీ ఉపకార ద్రవ్యాన్ని యెరూషలేముకు పంపుతారు. యాక్చువల్లీ దీన్ని ఎలా యూజ్ చేసేవాళ్ళు అంటే అపోస్తలు ఉన్నప్పుడు సిస్టమ్ ఏంటంటే ఈ కానుక అంతా కలెక్ట్ చేసేవాళ్ళు అపోస్తలు దీన్ని ఇనీషియల్ స్టేజ్లో ఏం చేశారంటే, యెరూషలేములో కరువు వచ్చినప్పుడు అక్కడ సంఘంలో ఉన్నటువంటి కొంతమందికి హెల్ప్ చేయడానికి యూజ్ చేశారు. అంటే హెడ్ క్వార్టర్స్ యెరూషలేము నుంచే మిగతా సంఘాలన్నీ కూడా కనెక్ట్ అయ్యి ఉండేవి అప్పట్లో. సో దేర్ ఫోర్ ఆ తర్వాత సంఘ అవసరతలకి వాడేవారు. అండ్ కలెక్టివ్గా అంటే ఇనీషియల్ స్టేజ్లో చాలా తక్కువ సంఘాలు కదా, ఆ తర్వాత ఇది స్థానిక సంఘాల్లో ఎవరైతే సేవకులు ఉన్నారో వాళ్ళే ఈ ఫైనాన్స్ రన్ చేయడం అనేది కొనసాగింది అపోస్తలు వెళ్ళిపోయిన తర్వాత, అంటే చనిపోయిన తర్వాత. బేసికల్లీ ఇది ఒకటి. రెండవ ఆఫరింగ్, సెకండ్ ఆఫరింగ్ ఏం కనబడుతుంది మనకి కొత్త నిబంధనలు అంటే, అన్ ఆఫరింగ్ టు ద పాస్టర్. An offering was given to the pastor for their service offered in the church. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాలు. సంఘములో అందింపబడిన సేవ కొరకు సేవకునికి ఇవ్వబడిన కానుక. దీన్ని నేనేమని పేరు పెట్టానంటే స్పెషల్ ఆఫరింగ్ టు పాస్టర్, ప్రత్యేక కానుక అని పేరు పెట్టాను. ఓకే, ఇది అర్థం చేసుకోవడానికి నోట్స్ రాసుకోవడానికి ఇలా పెట్టాం, బట్ an ఆఫరింగ్ టు ఏ పాస్టర్. ఇప్పుడు వాక్యం చదువుదాం, చూడండి. ఇది ఖచ్చితంగా తెలియాల్సిన అంశం, ప్రతి సంఘంలో ఉన్న ప్రతి క్రైస్తవుడికి తెలియాలి. బేసికల్లీ సేవకులు ఈ విషయాలని వాక్యం అంటే సొంత పాస్టర్ చర్చిలో చెప్తే బేసికల్లీ పాజిటివ్గా తీసుకునే వాళ్ళకంటే నెగిటివ్గా తీసుకునే వాళ్ళు ఎక్కువ. కానీ బైబిల్ చూడండి అంత చక్కగా చెప్తుంది. పౌలు ఏం చెప్తున్నాడో చూడండి. తిమోతికి రాస్తా అంటాడు, బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచాలి. ఇందుకు నూర్చెడి యొద్దు మూతికి చెక్కం వేయవద్దు అని లేఖనం చెప్తున్నది. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఏం అర్థమైంది ఇందులో? అయితే ఇక్కడ పెద్దలు అని పాడాడు కదా, ఎల్డర్ అనే పదం బైబిల్లో తెలుగులో మనల్ని స్టార్ట్ అవ్వమంటున్నారు. బైబిల్లో తెలుగులో పెద్దలు అని తర్జుమా చేసిన పదము, అలాగే ఎల్డర్ అని తర్జుమా చేసిన పదం బేసికల్లీ ఎపిస్కోపస్ అనే గ్రీక్ పదం. అది పాస్టర్ అంటే ప్రతి సంఘంలో ఒక విచారణకర్తను పెట్టారు. దానికి విచారణకర్త అని అర్థం, ఓవర్సియర్ బేసికల్లీ. అదే మోడర్న్ టెర్మినాలజీ పాస్టర్ అనే పదం వాడతాం మనం, కాపరి. సో ఎవరైతే ఏ చర్చిలో అయితే పెద్దలుగా లేదా పాస్టర్లుగా పెట్టారో వాళ్ళు విశేషంగా వాక్యమందు ఉపదేశిస్తున్నారు, వాళ్ళు టీచింగ్ చేస్తున్నారు, వాక్యాన్ని బోధిస్తున్నారు, ప్రయాసపడుతున్నారు. సో వాళ్ళని రెట్టింపు సన్మానానికి పాత్రలుగా ఎంచాలి, డబల్ హానర్ ఇవ్వాలి. ఇది మనకి ఎలా అర్థమైందంటే ఈ రోజుల్లో సేవకులను గౌరవించాలి, సన్మానించాలి. ఎట్లా? శాలువాలు కప్పి. సరే, శాలువాలు కప్పడం తప్పని నేను అన్నాను. యాక్చువల్లీ శాలువా కప్పడం అనేది ఏమిటి? మన సంస్కృతి. అంటే మన భారతీయ సంస్కృతిలో మన దేశంలో ఒక పెద్దలను మనం
వాళ్ళని గౌరవించాలనుకున్నప్పుడు సెలవు కప్పడము, దండ వేయడము, ఇది సంస్కృతిలో భాగం. సంస్కృతి ప్రకారం గౌరవించడం ఓకే, నేను దాన్ని తప్పు పట్టట్లేదు. ఇప్పుడు మనం అమెరికా వెళ్ళామనుకోండి, అక్కడ వాళ్ళు ఎలా గౌరవిస్తారో అలా గౌరవిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మన నార్త్ ఈస్ట్ ఇండియాలో అనుకోండి, అక్కడ వేరే విధంగా గౌరవించవచ్చేమో, దట్ డజంట్ మ్యాటర్. కానీ బైబిల్ ప్రకారం ఒక సేవకుడిని రెట్టింపు సన్మానానికి పాత్రులుగా ఎలా ఎంచాలి అని బైబిల్ చెప్తుంది అంటే, అది ఎట్లా అంట, ఆయన చేసిన పనికి జీతం ఇవ్వడమే. ఎవరు ఇవ్వాలి? ఏమండి? మనమే సార్. సంఘమే కదా. అంటే సేవకుడిని పోషించే బాధ్యత ఎవరి మీద పెట్టాడు దేవుడు అని అంటే సంఘం మీదే పెట్టారు. ఇప్పుడు ఇవ్వాలా ఇవ్వక్కర్లేదా? ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవ్వాలనే ఇక్కడ ఉంది. ఎందుకు? అది కూడా రెట్టింపు సన్మానానికి పాత్రలుగా ఎంచాలి. ఎందుకంటే వాళ్ళు పడుతున్నటువంటి కష్టము, వాళ్ళు ఏమండి వాక్యాన్ని ఉపదేశించడానికి అసలండి చాలా మంది దీనికి ఎన్ని లెక్కలేస్తారు. లెక్కలేయడం ఒక వ్యక్తి అయితే, ఇచ్చింది మళ్ళీ చదవాలి చర్చిలో. ఏమండి అసలు ఈ సిస్టమ్ ఎవరు తెచ్చారో కానండి, అది పూర్తి విరుద్ధం వాక్యానికి. మళ్ళీ తర్వాత ఎట్లా ఖర్చు పెట్టారు అని అడగడం. మళ్ళీ అసలు నాకు తెలియక అడుగుతాను, మీ కంపెనీలో మీకు జీతం ఇచ్చిన తర్వాత మీరు ఎట్లా ఖర్చు పెట్టారని కంపెనీ మేనేజర్ అడుగుతున్నాడా? ఇచ్చిన తర్వాత వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ మేకింగ్ ఇన్ ద చార్జ్? ఎలా ఖర్చు పెట్టుకోవాలి అని ఎవరు నిర్ణయించుకోవాలి? అది కూడా మీరే చెప్తారా ఇచ్చి? అసలు ఇదే విచిత్రం, నాకు అర్థం కాదు. అంటే మీరు కాదులే, ఎవరైతే అలా చేస్తున్నారు. ఇలా ఈ రోజుల్లో చర్చిల్లో, చాలా చర్చిలో జరుగుతున్న తత్వం కాదు. ఒకసారి ఇలాగే క్లాస్ చెప్తున్నాను, ఒక సిస్టర్ ఏమన్నారంటే, మాస్టర్ కారు అవసరమా అని అడిగారు. అంటే బేసికలీ ఐ థింక్ ఇదే పాఠం అనుకుంటా. అడిగితే నేను అన్నాను, మీకు అవసరమా అని అడిగాను. రివర్స్ క్వశ్చన్ వేసాం అనమాట. మీకు అవసరమా అని అడిగాను. అవసరమే అంటే, మీకు అవసరమైనప్పుడు సేవకులకు అవసరం అవుదా? మీకెందుకు అవసరం అని అడిగాను. నెక్స్ట్ తిరగడానికి, వెళ్ళడానికి, రావడానికి ది సేమ్ థింగ్ అప్లై అవుదా అక్కడ? అంటే ఎట్లా కనబడుతున్నారు ఆయన? సేవకులు ఎట్లా కనబడుతున్నారు? వాళ్ళకి ఏం అవసరం లేదు. ఇంకా కామెడీకి ఇంకేమన్నారంటే, ఇంకో సోదరు అడిగారు ఏమనంటే క్లాసులో ఇలాగే, టీవీ అవసరమా అన్నారు. పాస్టర్ ఇంట్లో టీవీ అవసరమా అన్నారు. ఇంకా నయ్యో సెల్ ఫోన్ అవసరమా అనలేదు. అంటారేమో, అంటే అనేవాళ్ళు కూడా ఉంటారేమో మరి. ఏమండి, మీ ఇంట్లో అవసరమా అన్నాను. అంటే మా ఇల్లు వేరు, మీ ఇల్లు వేరు కదా సార్ అంటుంది ఆవిడ. మీ ఇంటికి మా ఇంటికి ఏంటి తేడా? అఫ్కోర్స్ గోడలు వేరు, కలర్లు వేరులే. ఏమండి, మేబీ మీది 3 బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్స్ వేరు, కానీ సైజు వేరు, స్క్వేర్ ఫీట్ వేరు. కానీ ఏమండి, ఇలా లెక్కలేసే విశ్వాసులు ఎంతమందిని చూసాం. చాలా ఆశ్చర్యం. ఎందుకు ఇలాంటి పనులన్నీ చేస్తారంటే, ఏమండి, బికాస్ దే డు నాట్ నో ద వర్డ్ ఆఫ్ గాడ్. అసలు సేవకుల్ని సన్మానించడం ఎలాగో తెలియదు. ఇప్పుడు ఇంకొక వచనం చూపిస్తాను చూడండి. ఎందుకు పౌలు చెప్తున్నారు ఇది? ఎందుకు చెప్తున్నారు పౌలు ఇది? ఫిలిప్పీ 4:15-19 ఏమన్నా, ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపని ఆరంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకొన్న విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఎలా అనగా దెసలోనికలో కూడా మీరు మాటిమాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేశారు. అంటే పౌలు అవసరాన్ని ఎవరు తీర్చారు? ఏమండి, ఆయన అడిగాడా? బేసికల్లీ ఇంకేమన్నాడు చూడండి, నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పుటలేదు కానీ, ఇప్పుడు నోట్ చేసుకోవాలి ఇది, మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని అపేక్షించి చెప్పుచున్నాను. అంటే ఈయన ఎంకరేజ్ చేస్తున్నాడా, లేకపోతే పర్లేదు అన్నాడా? ఇవ్వని పర్లేదు, ఇవ్వక్కర్లేదు, ఇలాంటి మాటలు ఉన్నాయండి ఇక్కడ. ఏమన్నాడు చూడండి, అది జీతానికి వాళ్ళు పనిచేసిన కష్టానికి వాళ్ళకి జీతము, పనివాడు జీతానికి పాత్రుడు, రెట్టింపు సన్మానానికి పాత్రలుగా ఎంచమని చెప్పాడు. తిమోతితో చెప్పమని. తర్వాత ఏమంటున్నాడు ఇక్కడ? ఫిలిప్పీ సంఘంతో ఏమంటున్నారు? మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్తున్నాను. నేను సంఘానికి ఎందుకు బోధిస్తున్నాను ఇది అని అంటే, నాకేదో లాభం వస్తుందని కాదు. ఏమండి, నేనేదో లబ్ధి పొందుతాను కాదు. యాక్చువల్లీ ఒక సేవకునికి ఏదైనా చేస్తే దానికి ఒక లెక్క ఉంటుందట దేవుడి దగ్గర. దానికి విస్తారమైన ఫలము దేవుడు
తిరిగి ఇస్తారు అన్నది వాక్య సారాంశం. ఇంకా తర్వాత ఏమంటాడంటే నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉంది. అది ఆ సమృద్ధి ఎక్కడి నుంచి కలిగింది? వాళ్ళే ఇచ్చారు. ఆ తర్వాత మీరు పంపిన వస్తువులను ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను అని ఏమన్నాడు చూడండి. ఎక్సలెంట్ మాట వాడాడు ఇక్కడ. అవి మనోహరమైన సువాసన, దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగము అని అంటాడు. ఇది దహన బలికి వాడే పదం వాడాడు ఇక్కడ. బైబిల్లో దహన బలి అర్పించినప్పుడు అది దేవునికి ఇంపైన సువాసన అంటారు ధర్మశాస్త్రం ప్రకారం, పాత నిబంధన. ఇప్పుడు మనకు ఆ బలులు లేవు కదా. అయితే ఒక ఇంపైన మనోహరమైన సువాసన లాగా దేవునికి సమర్పించగలిగిన ఇష్టమైన యాగం, ప్రీతికరమైన, దేవుడికి ప్రీతికరమైన యాగం ఏదైనా ఉందంటే అదేంటో తెలుసా? మీ స్థానిక సంఘంలో ఉన్న సేవకులను మీరు గౌరవించడమే. శాలువా కప్పినా కప్పకపోయినానండి, కప్పితే మంచి విషయము. మన సంస్కృతి ప్రకారం గౌరవించుకోవడము, వాళ్ళకి ఏమన్నా సన్మానం చేయడం, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. కానీ బిబ్లికల్గా దేవుడు దేన్ని కౌంట్ చేస్తాడనంటే మన కల్చరల్ ఆస్పెక్ట్ కాదు. బైబిల్లో ఎలా సన్మానించమని చెప్పారో అలా సన్మానిస్తాయి కదా. ఏమండి, చాలా మంది విశ్వాసులు కంప్లైంట్ చేస్తారు సేవకుల మీద, మమ్మల్ని పట్టించుకోలేదు, మమ్మల్ని అడిగారా, అసలు మేము ఎలా ఉన్నాం, కాలేజ్ చేయలేదు, 2 వారాలు మానేస్తే కాల్ చేయలేదు. అసలు చర్చికి రావాలని స్పృహ లేకుండా మానేసి మళ్ళీ మీ పనులు మీరు పెట్టుకొని ఎందుకు రాలేదని మేము అడగాలి. ఇదే విచిత్రమో నాకు అర్థం కాదు. సరే సరే, అడగాలి, పట్టించుకోవాలి అన్నారు కదా. మీరు ఎప్పుడైనా ఆలోచించారా మా సేవకుడు ఎలా ఉన్నారు, ఆయన పరిస్థితులు ఎలా ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయా, లేకపోతే అసలు ఆయన ఇంట్లో ఎలా ఉంది, ఎప్పుడైనా అడిగారా? సో ఒక ఇండివిజువల్గా ఫోన్ చేసైనా లేకపోతే కనుక్కుందాము అని. ఎప్పటికీ సేవకులే పట్టించుకోవాలన్నది వాస్తవమే. బిబ్లికల్లీ కూడా పట్టించుకునే రీతిలో పట్టించుకుంటాం, కానీ పట్టించుకుంటారు ఏ సేవకులైనా. పొరపాటున ఏదైనా ఒకసారి మర్చిపోతే దానికి అంత పెద్ద రచ్చ చేసేస్తారు చాలా మంది. అసలు ఈ కోణంలో ఎప్పుడైనా ఆలోచించి ఎప్పుడైనా అడిగారా? సార్, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? లేదా కొన్ని సంఘ అవసరతల కోసమే అలా ముందుకు వచ్చి, ఏమంటే వితౌట్ అనౌన్స్మెంట్ చేస్తే స్పందించడం అనేది అది ఎవరైనా చేసే పనే. కానీ ఎవరికైతే హానర్ చేయడం తెలుస్తుందో, సేవకులను హానర్ చేయడం తెలుస్తుందో, దే విల్ రెస్పాండ్ అకార్డింగ్ టు ద నీడ్. ఏమండి, కానీ ఇలాంటి విశ్వాసులు ప్రతి చర్చలో కూడా ఉంటారు. అలాంటి వాళ్ళని దేవుడు ఉంచుతారని నేను అనుకుంటున్నాను. లిటరల్గా మా కుటుంబాన్ని, ఏమండి, ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు స్పందించినటువంటి విశ్వాసులు చాలా మంది. రియల్లీ ఇట్స్ వండర్ఫుల్. వాళ్ళు అర్థం చేసుకున్నారు. మా నాన్నగారు రైల్వే జాబ్ వదిలేసి 95లో రిజైన్ చేసి సేవకు వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఆయన చేసిన సేవను చూసినటువంటి ఎంతోమంది, కొంతమంది, అందరూ ఒకేలా స్పందించలేకపోవచ్చు, కానీ దే రియల్లీ హానర్ అండ్ సర్వెంట్. మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ అని. మా చెల్లి వివాహం చేయాలనుకుని వివాహం మాట్లాడుకున్న తర్వాత, ఒక పాస్టర్ గారు అబ్బాయిని వివాహం కుదిరిన తర్వాత ఎటు తిరిగి పాస్టర్ గారు కనుక వారు కట్నం అడగలేదు, బట్ పెళ్లి ఖర్చులు సగం సగం అన్నప్పుడు మేము యూజ్ చేయాలి అంటే ఏం చేయాలి అన్నప్పుడు, మా చెల్లి పెళ్ళి ఎలా చేయాలి అన్నప్పుడు, బేసికల్లీ ఆస్తి వెనక ఏమీ లేనప్పుడు ఏదో ఒకటి మొత్తానికి అప్పు చేయాలనే ఆలోచనలో ఉన్నాము. కానీ ఒకే ఒక కుటుంబం ముందుకొచ్చి, మేము అడగలేదు, బేసికల్లీ వాళ్ళే పెళ్లి చేసి సారి కొని, అంటే తనకి ఏమేం కావాలి అన్నీ కొని, ఇంటి దగ్గర, ఆ అబ్బాయి ఇంటి దగ్గర దిగబెట్టేటప్పుడు మాతో పాటు వచ్చి అక్కడ దిగబెట్టేసి వచ్చారు. ఇట్ కాస్ట్ అరౌండ్ 6 lakhs రూపీస్ అరౌండ్. అంటే వాళ్ళు ఇచ్చింది, మా చెల్లి పెళ్లి కోసం మాకు ఇచ్చిన 6 lakhs. మేము చాలా తక్కువ మంది అంటారు కదా ఇలా స్పందించే వాళ్ళు. నేను మా చెల్లికి ఇచ్చిన ఒక ఫ్రిడ్జ్ 25,000 ఖర్చు పెట్టి, దట్స్ ఇట్, నథింగ్ వి డిడ్. వాళ్ళు అర్థం చేసుకున్న విధానం. కొంతమంది అంటారు నిజంగా, ఏమండి, ఇట్ ఈస్ రియలీ హానరింగ్ యువర్ పాస్టర్ బికాస్ హీఈస్ ప్రేయింగ్ ఫర్ యువర్
యువర్ ఫ్యామిలీ ఈజ్ ప్రేయింగ్ ఫర్ యూ అండ్ ఈజ్ ఎస్పెషల్లీ మీకు వాక్యం చెప్పడానికి దాన్ని ప్రిపేర్ అవ్వడానికి ఈజ్ టేకింగ్ అ లాట్ ఆఫ్ టాయిల్ మీ వెనక. ఇంకొక విషయం ఏంటో తెలుసా, చాలా మందికి అర్థం కాదు ఇది. బేసిక్గా అంటే ఆల్మోస్ట్ సేవకులందరూ కూడా వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో ఒక సేవకుడిగా నేను చెప్పగలను. ఎలాగంటే మాకు బాగోకపోయినప్పుడు మేము ఎంత రియాక్ట్ అవుతామో తెలియదు, ఇంట్లో వాళ్ళకి బాగోకపోతే ఎంత రియాక్ట్ అవుతామో తెలియదు, కానీ చర్చిలో ఎవరికైనా బాగోలేదని తెలిసిన, చర్చిలో ఎవరైనా ఆధ్యాత్మిక పరిస్థితి బాగోలేదని తెలిసిన ఎంత మానసికంగా చింత ఆ పాస్టర్కి కలుగుతుందో చాలా మంది విశ్వాసులకి ఇది అర్థం కాదు. ఈ స్ట్రగుల్స్ ఎలాట్ స్పిరిచువల్లీ, ప్రభువా ఏంటి ఇంత వాక్యాలు చెప్తున్నా మారట్లేదని ఎంత దేవునితో కొన్నిసార్లు మాట్లాడిన సందర్భాలు, నేను వాళ్ళ కోసం ఆలోచించిన సందర్భాలు, ఎట్లా వీళ్ళని గాడిలో పెట్టాలి. లేదా కొన్నిసార్లు ఎవరికైనా బాగోకపోతే, ఎవరైనా అనారోగ్యంలో ఉన్నారంటే ఆ ఫీలింగ్ సేమ్ ఫ్యామిలీ కంటే ప్రయారిటీ సేవకే ముందు ప్రతి సేవకుడు ఇస్తారు. ఇది కానీ అర్థం చేసుకోగలిగితే, సో దెన్ యూ విల్ అండర్స్టాండ్ హౌ టు హానర్ యువర్ చర్చ్ పాస్టర్ ఇన్స్టెడ్ ఆఫ్ క్రిటిసైజింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, చాలా మాటలు మీరు మాట్లాడుతూ ఉండొచ్చు, అందరూ మాట్లాడకపోవచ్చు, కానీ కొంతమంది ఏమండి ఇవన్నీ జరుగుతూ ఉండొచ్చు. వాట్ ఎవర్ యూ వాంట్, వన్ థింగ్ మీరు అర్థం చేసుకోవాల్సింది, మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పౌలు చెప్తున్నాడు, దెర్ ఇస్ ఎ రివార్డ్ ఇఫ్ యు హానర్ యువర్ పాస్టర్, దెర్ ఇస్ ఎ రివార్డ్ ఇన్ హెవెన్. ఇంకేమన్నారు చూడండి, చివరిలో మాట చదవాలి ఇప్పుడు. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చను. కాంటెక్స్ట్ ఏంటి? సేవకులను గౌరవిస్తే దేవుడు మీ అవసరాలను తీరుస్తాడు. ఇది పౌలు చెప్పిన బోధే. దీన్ని ప్రలోభ పెట్టడానికో లేకపోతే ఏమంటే ఏదో లాభం సంపాదించడానికో ఏ సేవకులు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. బేసికల్లీ అఫ్ కోర్స్ ఈ రోజుల్లో కొంతమంది వాక్యం చూపించి చెప్పకుండా ఏంటేంటో చెప్పేవాళ్ళు ఉన్నమాట వాస్తవమే, అనవసరంగా. ఏమండి, బట్ ఇట్ ఈస్ క్లిస్టర్ క్లియర్ ఇన్ ద బైబిల్. ఓకే, సో ట్రై టు హానర్ యూ. మీకు ఉన్న దాంట్లో మీరు ఎలా స్పందించగలరో అలా స్పందించడం, దట్స్ ఎనఫ్. బట్ విత్ వాట్ ఇంటెన్షన్ ఆర్ యూ డూయింగ్? మీరు ఎలా అర్థం చేసుకున్నారు వారిని? అసలు వారిని గౌరవించడం, సన్మానించడం, వారిని పోషించడం అనేది ఎంత గొప్ప బాధ్యత. ఆ బాధ్యత దేవుడే స్వయంగా మన మీద, సంఘం మీద పెట్టాడు అని ఏ సంఘం అయితే అర్థం చేసుకుంటారో, దే విల్ రియల్లీ ఓకే థింక్ అబౌట్ దట్ పాస్టర్స్. డు యు అండర్స్టాండ్? ఏమండి, సింపుల్గా మాట చెప్పనా, మీ ఇంట్లో 4 ఉంటారా, 6 ఉంటారా, 5-6 ఉంటారా? ఈ 6 4 మేనేజ్ చేయడానికి మీ బీటీపీ 160లో ఉండి 2 టాబ్లెట్లు వేసుకుంటున్నారు కదా. ఏమండి, 20 mg 15 mg నికాడియా అని, అదని టెల్వాసిచ్ అని, అవని ఇవని రకరకాల టాబ్లెట్లు వేసుకుంటున్నారు కదా. ఇప్పుడు ఒక చర్చ్లో 60 ఫ్యామిలీస్, ఒక 100 ఫ్యామిలీస్, ఒక 50 ఫ్యామిలీస్, ఒక 30 ఫ్యామిలీస్, ఒక ఫ్యామిలీస్ కింద లెక్కేస్తే ఇన్ని ఫ్యామిలీస్ని ఒక్క వ్యక్తి, ఏమండి, ఆయన భార్య కలిసి మేనేజ్ చేయడం అనేది, ఆలోచించడం అనేది అంతమంది కోసం మామూలు విషయమా? అసలు మానసిక కండిషన్ కావచ్చు, లేదా ఫిజికల్ సిస్టమ్ కావచ్చు, ఎట్లా పనిచేస్తుంది అనుకుంటున్నారు? ఇవన్నీ ఫ్యాక్టర్స్ బిహైండ్ బేసికల్లీ. కానీ సింపుల్గా అనేస్తారు ఓ మాట కదా, చాలా మంది అంటారు సింపుల్గా అనేస్తారు. పొరపాటున ఏదైనా మర్చిపోతే, ఏమండి, అనౌన్స్మెంట్ చేయడం మర్చిపోవడమా, లేకపోతే ఇంకేదైనా సంథింగ్, కొన్నిసార్లు ఒత్తిడిలో ఉంది. మీకున్న ఒత్తిడికి డబల్ కాదు, త్రిబుల్ కాదు, దానికి మించిన ఒత్తిడి ఒక సేవకుడి మీద ఉంది. ఇంతమంది ఫ్యామిలీస్ కోసం ఆలోచించడం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ప్లీజ్ అండర్స్టాండ్. ఇన్ని కుటుంబాల కోసం ఒక కుటుంబానికి అతలాపతలం అయిపోతే ఎన్ని కుటుంబాల గురించి మనసులో ఉంది ఆలోచన.
అది ఆధ్యాత్మిక చింత ఉంది, ఏమండి, మానసిక చింత ఉంది, భౌతిక చింత ఉంది. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. సో దట్స్ వై బైబిల్ని అర్థం చేసుకున్న విశ్వాసులు స్పందించే విధానం ఇట్స్ రియలీ వండర్ఫుల్. ఐ రియలీ అప్రిషియేట్ దోస్ హూ ఆర్ విత్ దేర్ పాస్టర్స్. ఎవరైతే సేవకులను గౌరవిస్తూ సేవకులతో ఉంటారో వాళ్ళని అర్థం చేసుకొని, సేవను అర్థం చేసుకొని, సేవకు సహకరిస్తూ, ఇట్స్ అబ్సల్యూట్లీ బిబ్లికల్ అండి. దెర్ ఇస్ ఖచ్చితంగా రివార్డ్ ఫ్రమ్ గాడ్, అన్డౌటెడ్లీ. ఓకే. సో దెన్ ఇంకా మూడవది, అన్ ఆఫరింగ్ టు ద పూర్. ఇప్పుడు చూస్తే మీకు ఆశ్చర్యం అనిపించాలి. అన్ ఆఫరింగ్ వాస్ కలెక్టెడ్ ఫర్ ద పూర్ అండ్ నీడీ ఇన్ ద చర్చ్. సంఘంలో పేదల కొరకు కూడా కానుకలు కలెక్ట్ చేశారు. ఇప్పుడు మనకి కామన్ థింగ్ ఏమర్థం అవుతుంది? చారిటీ ఆఫరింగ్ అంటాం దీన్ని దాతృత్వపు కానుక అనొచ్చు. సో వీ నేమ్డ్ ఇట్ లైక్ దస్. ఓకే. అయితే 2 కొరింథీ పత్రిక 9:5 నుంచి కావున లోగడ ఇచ్చదమని మీరు చెప్పిన ధర్మం పిసినితనముగా ఇవ్వక ధారాళముగా ఇవ్వాలని చెప్పి సహోదరులు మీ వద్దకు ముందుగా వచ్చి దాన్ని జమ చేయటకు వారిని హెచ్చరించడం అవసరమని తలంచితే. ఇక్కడ చెప్పాడు, ఏది పేదల కోసం ఇమ్మని చెప్పినప్పుడు ఏం చెప్పాడు చూడండి. ఎవరికి ఇమ్మని చెప్పినప్పుడు దానికి ప్రతిఫలాన్ని చెప్తున్నాడు. సేవకులకి ఇస్తే మన అవసరాలు తీరుస్తాడు దేవుడు, దానికి లెక్కకు విస్తారమైన ఫలం ఇస్తాడు. అదే పేదలకు ఇస్తే కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోస్తాడు. ఇది పేదలకు ఇచ్చిన సందర్భంలో కదా చెప్పిన వాక్యము. తర్వాత సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోస్తాడు. సనుక్కొనక బలవంతంగా కాక ప్రతివాడు ఉత్సాహంగా హృదయంలో నిశ్చయించుకునే ప్రకారం ఇవ్వాలి. ఓకే. ఇప్పుడు చూడండి, ఇంకొంచెం సిస్టమేటిక్గా మీరు అర్థం చేసుకోవడానికి నేను ఒక సిస్టంలో పెడతాను ఇవన్నీ. 1 తిమోతి 6:17-19. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మకించక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మకించడని ఆజ్ఞాపించుము. ఇది ఆజ్ఞే కదా. ఏమండి, ఏమని ఆజ్ఞాపించమంటున్నాడు? ధనం దేవుడిచ్చేదే. ఒకవేళ డబ్బులు ఇచ్చారు, ఏమండి, చక్కగా సంపాదించగలిగాం, చక్కగా ఏమండి మంచి ఉద్యోగం ఉంది, హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాం, ఇదంతా దేవుడిచ్చిందే అన్డౌటెడ్లీ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. అయితే వారు ధనవంతులు అంటే ఎవరికైతే దేవుడు ధనాన్ని ఇస్తున్నారో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తం రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము. ఇది కంపల్సరీనా లేకపోతే ఏమండి పర్లేదా? కమాండ్ ఇది ఆజ్ఞ, కమాండ్ సార్. ఏమండి, ఉండాలనే కదా చెప్తుంది చర్చిలో. ఖచ్చితంగా ఈ స్పృహ ఒక విశ్వాసకి ఉండాలి. ఎంత పర్సెంట్ ఇవ్వాలి తర్వాత మాట్లాడదాం. ఓకే. పాత నిబంధనలు అయితే పర్సెంట్ చెప్పారు ఎంత ఇవ్వాలి. కొత్త నిబంధనలు అలాంటిది ఏదైనా ఉందా అనేది తర్వాత ఇప్పుడు చూద్దాము. కానీ ఇవ్వాలి కదా, ఉండాలి కదా. ఏంటి, దేవుడు డబ్బులు ఇచ్చాడు అంటే మొత్తం తీసుకెళ్ళి మన కోసమే కాదు. అసలు ఆ కాన్సెప్టే చాలా డేంజర్. క్రిస్టియానిటీ అంటే బైబిల్ తెలిసిన విశ్వాసులు కానీ సేవకులమైన విశ్వాసులు ఎవరైనా, ఏ క్రిస్టియన్ మస్ట్ అండర్స్టాండ్, దేవుడు ఇస్తున్నటువంటి ధనములో నుంచి కొంత లేని వారికి ఇతరులకు పాలిచ్చేవారని అంటే పార్టేకర్స్, మనము వాళ్ళకి దాన్ని ఇచ్చేవారిగా ఉండాలనేది దేవుని యొక్క బోధ. ఇప్పుడు మీకు ఒక విషయం ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఇప్పుడు చూడండి, అపార్ట్ ఫ్రమ్ దిస్ ఏవి 3 రకాల కానుకలు చెప్పాము కదా. చర్చికి కానుక, సేవకునికి కానుక, పేదలకు కానుక. ఆ తర్వాత అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇవి కాక క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, ఫాస్టింగ్ ప్రేయర్స్, గాస్పుల్ మీటింగ్స్, ఆ తర్వాత యానివర్సరీస్, తర్వాత విబిఎస్లు ఇవన్నీ పెట్టుకుంటున్నాం కదా. మరి వీటికి ఎవరు ఇవ్వాలి? ఏం మాట్లాడతలేవు. నాకు తెలుసు మీరు మాట్లాడరని. ఎందుకంటే ఇది బేసిక్గా ఏమన్నా ఇష్టం లేని ఒక సబ్జెక్ట్ కదా. ఎవరు ఇవ్వాలండి? సంఘమే కదా. సంఘమే ఇవ్వాలి.
సంఘంలోని బిడ్డలు. కానీ భలే విచిత్రం. ఇప్పుడు సంఘంలో ఒక అవసరత వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, చర్చ్ బిల్డింగ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నాం, లేదా చర్చ్ బిల్డింగ్ కడుతున్నాము, లేదా సంథింగ్ ఎల్స్, ఓకే, లేదా ఏదో సౌండ్ సిస్టమ్ కొనాలనుకున్నాము, లేకపోతే ఇంకేదో అవసరత ఉంది. ఎవరు కాంట్రిబ్యూట్ చేయాలి? కానీ కొంతమంది భలే ప్రార్థన చేస్తారు, ప్రభువా మరి ఎక్కడి నుంచి తెస్తావో, ఏ దిక్కు నుండి తెస్తావో సహాయం. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వే దిక్కు ఇక్కడ. బేసికల్లీ తూర్పు లేదు, పడమర లేదు. యాక్చువల్లీ మరి మీరున్నది దేనికి, నువ్వున్నది దేనికి అక్కడ సంఘంలో? యాక్చువల్లీ సంఘ అవసరతకి సంఘం స్పందించకుండా, ప్రభు ఎక్కడి నుంచో ఆకాశ వాకిండ్లు ఇప్పునైనా, అప్పుడు దేవుడు ఏమంటాడంటే నువ్వే విప్పాలి నీ గుప్పిళ్ళు. ఆయన ఎక్కడి నుంచి చెప్తాడు? ఆల్రెడీ ఇట్స్ క్లియర్లీ రిటర్న్ ఇన్ ద బైబిల్ దట్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, మై రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ మై చర్చ్. నా చర్చిలో ఏదైనా అవసరం ఉందంటే నేను చెప్పాను సంఘంలో స్పష్టంగా. ఇలాగే ప్రార్థన చేశారు మా వాళ్ళు కూడా, ప్రభువా ఎక్కడి నుంచి వస్తుందో నాయనా, మరి ఎవరినో ప్రేరేపించి అది నువ్వు, నీకు మాత్రం మనకు మాత్రం ప్రేరణ లేదు. అసలు చర్చిలో ఉన్న వాళ్ళకి ప్రేరణ ఉండదు, కానీ ఎక్కడో ప్రేరణ. వాట్ నాన్ సెన్స్ ఈస్ దాట్? వాట్ యూ డూ యాక్చువల్లీ? వాట్స్ యువర్ పార్ట్ ఇన్ ద చర్చ్? ఇట్స్ యువర్ చర్చ్. యాక్చువల్లీ మీ చర్చిలో ఉన్న అవసరత అండి. అది ఎవరు స్పందించాలి? చర్చికి స్పందించే స్తోమతకి మించిన అవసరత అయితే దేవుడు ఎక్కడి నుంచైనా సహాయం తేగలడు, తెస్తారు అన్నది వాస్తవమే. ఆ నమ్మకం రైటే. ఐ డూ బిలీవ్ దట్. కానీ అసలు ఉన్న మనుషులు స్పందించకుండా ఒక విధమైనటువంటి దీన్ని మరి ఏం ప్రార్థన అనాలా? ఏం ప్రార్థన? పరిశీలి ప్రార్థన లాంటిది. ఏమండి? ఇంక దానికి ముందు 4 గుణలక్షణాలు చెప్పి, దేవుడు గుణలక్షణాలు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయనకే తెలియనట్టు ఆయన గుణలక్షణాన్ని ఆయనకే తిరగేసి చెప్పి గుర్తు చేసి మళ్ళీ ఆయన ఏదో పెద్ద మర్చిపోతాడు అన్నట్టు. ఇట్లాంటివన్నీ అంటే గుణలక్షణాలు ప్రార్థనలో చెప్పడం కూడా తప్పు కాదండి బేసికల్గా. కానీ నా పాయింట్ ఏంటంటే ఇక్కడ స్పందించవలసిన విధానంలో స్పందించకుండా, బాధ్యతని కూడా తెలిసి అది చేయకుండా ఇలాంటి ప్రార్థనలు చేస్తే ఉపయోగం ఏమైనా ఉందో చెప్పండి. చాలాసార్లు డైరెక్టర్ సార్ కూడా చెప్తుంటారు కదా, మన బాధ్యతలను మనం విస్మరించి, ఇప్పుడు అవసరత ఉంది, అవసరత కోసం ప్రార్థన చేయడం ఎంత ప్రాముఖ్యమో, ఆ ప్రార్థనకి ప్రతిస్పందన ఎవరి నుంచి రావాలన్నది ప్రాముఖ్యం. బైబిల్ ప్రకారం సంఘము నుంచే కదా రావాలి. సంవత్సరం పొడుగుతా ప్రార్థన చేస్తూనే ఉన్నాం, మనం స్పందించేది లేదు, ఇచ్చేది లేదు. అప్పుడు ఎలా తీరుతుంది అది? ఏమండి? ప్రార్థనతో పాటు ఏం చేయాలి? విశ్వాసి స్పందిస్తే ఆటోమేటిక్గా అక్కడ పనే అయిపోతుంది, దేవునికి మహిమ వచ్చేస్తుంది. డే అండర్స్టాండ్? సో ప్రేయర్ కూడా ప్రాక్టికలేనండి. మనం ప్రార్థన కూడా ఎందుకు చేస్తాం దేవునికి? ఏమండి? దేవుడు సహాయం చేయమని ఎందుకు చేస్తాం అంటే, మనం ఆ ప్రార్థనలోనే ప్రేరణ కలగాలి బేసికల్లీ. ఏమిటి అని అంటే, మా సంఘం ఎందులో ఉంది? అవసరతలో ఉంది. సంఘంలో పలానా అవసరతలు ఉన్నాయి, లేదా సేవకులకు పలానా అవసరతలు ఉన్నాయి, లేకపోతే దీస్ ఆర్ ద స్పిరిచువల్. ఇది ఒక స్పిరిచువల్ ఫ్యామిలీ, ఆత్మీయ కుటుంబం. ఏమండి? మన అవసరత అన్నప్పుడు మనం ఎలా స్పందిస్తామండి? మన కుటుంబంలో ఏదైనా అవసరత ఉందంటే ఎలా స్పందిస్తాం చెప్పండి? ఎన్ని మార్గాలైనా వెతుకుతాం కదా. కానీ చర్చ్ అన్నప్పుడు ఎలా స్పందిస్తాం? యూ జస్ట్ యూనో ఇవాల్యుయేట్ యువర్ సెల్ఫ్. మనల్ని మనం ఇవాల్యుయేట్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా అర్థమైపోతుంది మనకి, మన ప్రయారిటీ ఏంటి అని. హౌ డు వి రెస్పాండ్? అండి అస్సలు లేవనుకోండి ఇవ్వడానికి, దట్ ఈస్ అనదర్ కేస్, దట్ డిఫరెంట్ కేస్ అకార్డింగ్ టు న్యూ టెస్ట్మెంట్. ఓకే, బట్ ఓకే, ఇఫ్ గాడ్ బ్లెస్సెస్ అస్, దేవుడు బ్లెస్ చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి అని అంటే, వీ మస్ట్ బి, మనం పార్టేకర్స్ అవ్వాలి. దేవునికి దాతృత్వం ఏమండి అది అర్థం చేసుకోవాలి. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ అని అర్థం చేసుకోవాలి. రైట్. తర్వాత ఇప్పుడు చూడండి, నేను చెప్పాను కదా కొంచెం ఆర్గనైజ్డ్గా సిస్టమేటిక్ పాయింట్స్ పెడతాను ఇక్కడ, అర్థమవుతుంది మీకు. ఎంత ఇవ్వాలి? హౌ మచ్ టు గివ్, ఇది కదా క్వశ్చన్. పాత నిబంధనలో ఎంత ఇవ్వాలి చెప్పుకున్నాం కదా, 23.33 కంపల్సరీ. అపార్ట్ ఫ్రమ్ దట్ స్వేచ్ఛార్పణలు ఇంకా వేరే ఉన్నాయని చెప్పాము. ఇప్పుడు కొత్త నిబంధనలో ఎంత ఇవ్వాలి అని బోధించారు. హౌ మచ్ అని అంటే చూడండి, 1 కొరింథీ పత్రిక 16:2 పౌలు అంటాడు,
తాను వర్ధిల్లిన కొలది, యాజ్ యూ ప్రాస్పర్ అని ఉంటుంది. 2 కొరింథీ 9:7 తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము అని అంటాడు. మీరు డిసైడ్ చేసుకున్న దాని ప్రకారం ఏమండి, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాని ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. 2 కొరింథీ 9:5-7 ధారాళముగా ఇవ్వాలి అని అంటాడు. ఏమండి, ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, సంఘానికి సేవకునికి వర్ధిల్లిన కొలది నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వాలి, పేదలకి ధారాళంగా, అంటే కాంటెక్స్ట్ వాడారు. ఇప్పుడు వర్ధిల్లిన కొలది అంటే అర్థం ఏంటండి? హౌ డు వి ఎక్స్ప్లెయిన్? అంటే మన ఇన్కమ్ డెవలప్ అయ్యే కొద్దీ ఇవ్వాలి సార్. అంతే కదండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే 30,000 లేదా 50,000, 1 lakh అనుకుందాము, నెక్స్ట్ 2 lakhs అయింది అనుకుందాం. అంటే ఇన్కమ్ పెరుగుతుంది, దేవుడు మనకి ఆశీర్వదిస్తున్నారు. ఏమండి, భౌతికంగా ఆశీర్వదిస్తున్న కొలది దేవునికి ఏం చేయాలి? ఇప్పుడు మనం డిసైడ్ చేసుకోవాలి ఎంత ఇవ్వాలి. ఇన్కమ్ పెరిగే కొలది దేవుడికి ఎక్కువ ఇవ్వచ్చు, అంతే కదా. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ thousands of rupees, of course ఫ్యామిలీ కూడా రన్ చేయాలి కాబట్టి ఓకే, ఎక్కువ మోతాదులో ఇవ్వలేకపోవచ్చు. బట్ ఇఫ్ ఇన్కమ్ గోస్ ఇన్ lakhs of rupees, ఖచ్చితంగా దేవుడికి ఇవ్వగలిగిన స్తోమతే కదా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో తెలిసిన, ఎంత ఇచ్చారు? ఎవరు? ఆదిమ సంఘంలో న్యూ టెస్టిమెంట్ బిలీవర్స్ ఎంత ఇచ్చారు? హౌ మచ్ డిడ్ దే గివ్? చూద్దామా? చూడండి, అపోస్తలుల కార్యములు 11:29 తమ శక్తి కొలది ఇచ్చారు, అకార్డింగ్ టు దేర్ ఎబిలిటీ, వాళ్ళ దగ్గర ఉన్న దాన్ని బట్టి ఇచ్చారు. నెంబర్ 2, సామర్థ్యం కంటే ఎక్కువ ఇచ్చారు అంటాడు. 2 కొరింథీ పత్రిక 8:1-4 పౌలు అంటారు, వాళ్ళు సామర్థ్యం కంటే ఎక్కువ ఇచ్చారు అంటారు. కానీ కొంతమంది అయితే ఇనీషియల్ స్టేజ్లో కొత్తగా నమ్ముకున్న మొత్తం ఇచ్చేసారు, ఆస్తులమ్మే. కొంతమంది టోటల్గా ఇచ్చారు, కొంతమంది సామర్థ్యం కంటే ఎక్కువ, అంటే ఇది కొంచెం ఎక్కువే, ఇది ఇస్తే ఈ నెల మనకి ఇబ్బంది అయినా కూడా పర్వాలేదు దేవుడి కోసం ఇచ్చేద్దామని ఇచ్చారు. దెన్ శక్తి కొలది, ఓకే దిస్ మచ్ వీ హ్యావ్ అని శక్తి కొలది తెచ్చి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. విషయం ఏంటో తెలుసా? మనం ఎంత ఇస్తాం అనేది దేవునిపై మనకున్న ప్రేమ మరియు సమర్పణ మీద ఆధారపడి ఉంటుంది. దేవుడు మన కోసం ఏం చేశారు అని మనకు అర్థమైతే, మనం దేవుడి కోసం ఏం చేయాలి, ఎంత చేయాలి అని మనకు అర్థమవుతుంది, ఎలా స్పందించాలి అని అర్థమవుతుంది. ఇన్ఫ్యాక్ట్ పౌలు చెప్పిన కాంటెక్స్ట్లన్నీ కూడా చూస్తే, పాత నిబంధనలో ఎంత అయితే అంటే 23.33% ఉంది కదా. ఏమండి, మనం ఎక్కడ కాంటెక్స్ట్ చూసి చక్కగా చదివిన ఏమర్థం అవుతుందో తెలుసా? మోర్ దాన్ ఓల్డ్ టెస్టిమెంట్ బిలీవర్స్ వీళ్ళు చేశారు. ఎందుకో తెలుసా? పాత నిబంధనలో ధర్మశాస్త్రము కింద ఉన్న వాళ్ళే 20% తీసుకుని దేవుడి దగ్గరకు వస్తే, ప్రాణం పెట్టినటువంటి దేవుడు, రక్షణ ఇచ్చినటువంటి దేవుడు, ఈ రక్షణను అనుభవిస్తున్న విశ్వాసులు లేదా సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, లేదా క్రిస్టియన్స్ ఎవరైనా, క్రైస్తవులము, ఇంత దేవుడు మన కోసం చేసినటువంటి దేవునికి మన సంపాదనలో నుంచి ఎంత ఇవ్వాలి అని మనం నిర్ణయించుకోవాల్సి వచ్చినప్పుడు, అండి ఓల్డ్ టెస్టిమెంట్ సిస్టమ్ సరిపోద్దా? 10% సరిపోతుందా? 5% సరిపోద్దా? 15% సరిపోద్దా? లేకపోతే 20% సరిపోద్దా? మనం డిసైడ్ చేయాలి అనుకుంటే ఏం డిసైడ్ చేయాలి? ఇది ఆధ్యాత్మిక పరిపక్వత మీద, దేవుని మీద ఉన్న ప్రేమ మీద, దేవుని సేవ పట్ల ఉన్న ఆధ్యాత్మిక స్పృహ మీద ఆధారపడి ఇవ్వడం అనేది ఉంటుంది. గతంలో అండ్ ఇప్పుడు కూడా చేసేవాళ్ళు ఉన్నారు చాలామంది. కొన్నిసార్లు కొంతమంది ఒక చర్చ్ కట్టాలి అన్నప్పుడు, అన్న అవసరం ఉన్నప్పుడు, సార్ ఏం పర్లేదు మా స్థలం మీరు తీసుకోండి అని రాసి ఇచ్చేశారు. ఇచ్చిన వాళ్ళు లేరా? ఎందుకు ఇచ్చారు? యాక్చువల్లీ స్థలాన్ని ఇవ్వడం అనేది మామూలు విషయం ఏం కాదు. ఇప్పుడు అసలు బిజినెస్, ఎక్సలెంట్ బిజినెస్ ఏదైనా ఉందంటే అది రియల్ ఎస్టేటే. ఏమండి, స్థలానికి ఉన్న విలువ, భూమికి ఉన్న విలువ మామూలు విలువ కాదు. మీ అందరికి బాగా తెలుసు నాకంటే.
ఏమండి? సో ద థింగ్ ఈస్, దేవుణ్ణి ప్రేమించిన విధానం, దేవుని సేవకి మనం ఇచ్చే విలువ దాని మీద ఆధారపడి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎబిలిటీ మన దగ్గర ఉంటేనే కదా ఇవ్వగలం, లేకుండా తెచ్చి ఎలా ఇస్తాం? లేకుండా కూడా ఇమ్మని బైబిల్ చెప్పదు బేసికల్లీ. కానీ పౌలు ఏమంటాడంటే మాసిదోనియా సంఘం గురించి మాట్లాడుతూ, యాక్చువల్ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళని కానుకలు అడగడం ఇష్టం లేక డేరాలు కుట్టుకుంటాడు ఆయన. అంటే ఆయన ఇంతకుముందు వృత్తి ఆయనకు వచ్చేది. ఆయన కుట్టుకోవడం మాత్రమే కాకుండా తిమోతి, శీల, వీళ్ళు ఎవరెవరు వాళ్ళతో కూడా కుట్టించేవి అమ్మి వాటితో వాళ్ళ జీవన విధానాన్ని కొనసాగిద్దామని అనుకుంటారు. కానీ ఈలోపే సంఘం ఎలా స్పందించారంటే శక్తికి మించి, సామర్థ్యానికి మించి అసలు వాళ్ళ దగ్గర లేకపోయినా కూడా దే రెస్పాండెడ్ ఇన్ దట్ వే అని కొరింథీ సంఘంతో చెప్తాడు. అలా ఎందుకు అలా స్పందించేశారు? ఎందుకు అలా స్పందించారు? సువార్త విన్న తర్వాత వాళ్ళకు వచ్చినటువంటి రక్షణ, ఆ రక్షణ ఆనందానికి వాళ్ళ స్పందన ఆ స్థాయిలో వచ్చింది. ఏమండి? సో ఇట్స్ ఆల్ యూనో పాత నిబంధనలో ఉన్నట్లు పర్టికులర్ రూల్ ఇంత అని లేకపోయినా కూడా, ఏమండి, శక్తి కొలది సామర్థ్యం కంటే మొత్తం ఈ దశలలో వాళ్ళు ఇచ్చిన మాదిరి మనకు కనబడుతుంది. రెండు, శక్తి కొలది, సామర్థ్యం కొలది, హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇమ్మని పౌలు ఎంకరేజ్ చేశారు సంఘాన్ని. ఇంతకీ ఎందుకు మనం దేవునికి ఇవ్వాలి? వాట్ ఇస్ ద రీజన్ అని అసలు ఈ శక్తి కొలది, సామర్థ్యం కొలది ఇవ్వండి అని పౌలు చెప్పాడు కదా, ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాడు పౌలు అని అంటే అది కూడా మళ్ళీ పాత నిబంధన నుంచే. చూడండి, దే ఫాలోడ్ ఓల్డ్ టెస్టిమెంట్, కాకపోతే ఓల్డ్ టెస్టిమెంట్ లో టైత్ అనే కాన్సెప్ట్ ఫాలో అవ్వకుండా ఏం ఫాలో అయ్యారు చూడండి. ద్వితీయోపదేశకాండం 16:10-17 వచనం చదివితే, నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించటకే స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలను, నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దాన్ని ఇవ్వలను, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడు తన శక్తి కొలది ఇవ్వవలెను. ఇది ఎక్కడుంది? ఇది ద్వితీయోపదేశకాండంలో ఉంది. అంటే ఇది బేసికల్గా స్వేచ్ఛార్పణ అంటారు దీన్ని, ఫ్రీ విల్ ఆఫరింగ్. అంటే న్యూ టెస్టిమెంట్ రైటర్స్ అడాప్టెడ్ ఫ్రీ విల్ ఆఫరింగ్ ఫ్రమ్ ఓల్డ్ టెస్టిమెంట్. ఎందుకు వాళ్ళకి ఫ్రీ విల్ ఇచ్చారు? లెట్ ద చర్చ్ ఆర్ లెట్ బిలీవర్స్ ఆర్ లెట్ క్రిస్టియన్ డిసైడ్, అతనికి ఉన్న స్తోమతను బట్టి, సామర్థ్యాన్ని బట్టి, అతనికి ఉన్న దేవుని మీద ఉన్న ప్రేమను బట్టి, ఆధ్యాత్మిక పరిపక్వతను బట్టి అండ్ డిసైడ్ చేసుకోవడానికి ఆ ఫ్రీ విల్ ఆఫరింగ్ అనే కాన్సెప్ట్నే అడాప్ట్ చేసుకున్నారు. అదే చెప్పారు, కొత్తగా కూడా ఏం చెప్పలేదు వాళ్ళు. పౌలు కూడా కొత్తది ఏం చెప్పలేదు. ఈ శక్తి కొలది, సామర్థ్యం కొలది అనే మాటలు పాత నిబంధన నుంచి తీసుకున్నవే. యూదులు మారారు. యూదులకు ఆల్రెడీ తెలుసు దేవుడికి ఇవ్వాలని. ఎందుకని? వాళ్ళు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి ఇస్తూనే ఉన్నారు, పుట్టినప్పటి నుంచి. ఇప్పుడు అన్యజనులు కూడా వచ్చారు చర్చలోనికి. వాళ్ళకి చెప్పాలనుకున్నప్పుడు, ఇవ్వాలి దేవునికి అనే కాన్సెప్ట్ చెప్పాలనుకున్నప్పుడు ద ఫ్రీ విల్ ఆఫరింగ్. అందుకనే స్వేచ్ఛార్పణ దేవునికి ఇవ్వాలి. ఏమండి? ఎందుకు ఇవ్వాలి దేవునికి? ఎలా ఇవ్వకూడదు? ఎందుకు ఇవ్వాలి చెప్పే ముందు ఎలా ఇవ్వకూడదు దేవుడికి? ఎలా ఇవ్వకూడదో తెలుసా? రెండు పని చేయకూడదు, సనుక్కోకూడదు, బలవంతంగా ఇవ్వకూడదు. ఇలాగని ఇస్తే దానివల్ల ఉప్పులేదు, ఉపకారలేదు. సనుక్కుంటూ ఇవ్వకూడదు, బలవంతంగా కాక ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకునే ప్రకారము. అందుకే దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవాడిని ఏం చేస్తాడట? ప్రేమిస్తాడు. చీర్ఫుల్గా ఇవ్వాలి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు. ఏమండి? కొంతమంది తిట్టుకుంటూ, సనుక్కుంటూ, కొనుక్కుంటూ అట్లా ఇస్తే దానివల్ల ఉపయోగం ఏమి లేదు. కాబట్టి సో దెన్ ఎందుకు ఇవ్వాలి చూడండి. ఫైనల్లీ 2 కొరింథీ 9:8 చదివితే, కృప విస్తరిస్తుంది మనం ఇవ్వడం వలన. ఎలా? దేవుని సేవ ప్రబలుతుంది, అనేక మందికి సువార్త ప్రకటింపబడడానికి అవకాశం ఉంటుంది. ఏమండి? మీరు ఇస్తున్నటువంటి దాని ద్వారా సేవకులు స్థానిక సంఘంలోనే కాకుండా ఎన్నో చోట్ల దేవుని నామాన్ని మహిమపరుస్తూ వాక్యాన్ని ప్రకటిస్తారు. సో దేవుని కృప విస్తరిస్తుంది, నీతి ఫలములు వృద్ధి పొందుతాయి. నీతి ఫలాలు ఎలా వృద్ధి పొందుతాయి? దేవునికి ఇస్తున్నప్పుడు. నేను చెప్పాను, పాత నిబంధన కాన్సెప్ట్ అయితే భయపడడం నేర్చుకోవడం. మనం నిజంగానే ఆధ్యాత్మిక స్పృహ కలిగే దేవునికి ఇస్తాం కదా, నీతిగానే బ్రతకడానికి ప్రయత్నం చేస్తాం. మన లోపల కూడా దేవునికి ఇవ్వడం నేర్చుకునేటప్పుడు ఖచ్చితంగా మన
మన సంపాదన కావచ్చు, ఖర్చు పెట్టే విధానం కావచ్చు, అన్ని న్యాయబద్ధంగా నీతిగా మన లోపల ఫలాలు వృద్ధి పొందడానికి అదొక చక్కని సదావకాశం. తర్వాత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడతాయి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఒక పద్ధతిలో భాగంగా ఇది కూడా ఒక పద్ధతి. వీ క్యాన్ గివ్ థ్యాంక్స్ అంటు గాడ్. అండ్ ఇతరులు దేవుణ్ణి మహింపరుస్తారు. అది ఎలా? ఇది ఎప్పుడు తెలిసి ధర్మం చేసినప్పుడు, అంటే హెల్ప్ చేసినప్పుడు. అందుకే నేను ధర్మం చేసినప్పుడు ఒక సిస్టమ్ ఏంటంటే బైబిల్ ప్రకారం ఏమన్నా అందరికి తెలిసేటట్టు బోరుది ఎంత ఇచ్చా అంత ఇచ్చా అని చెప్పకూడదు. అసలు మత్తయి సువార్తలో యేసుప్రభు చెప్తాడు, కుడి చేతికి ఇచ్చింది ఎడమ చేతికి తెలియకూడదు. ఎందుకు ఈ సిస్టమ్ పెట్టారు? మనం ఏదైనా ధర్మం చేయాలనుకున్నప్పుడు అసలు తెలియకుండా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? తెలిసి చేశారనుకోండి మనకి థ్యాంక్స్ చెప్తారు వాళ్ళు. వాళ్ళకి తెలియలేదు అనుకోండి, దేవుడే పంపించాడు. దేవుడికి చెప్తారు. అంతే కదా? ఏమన్నా అందుకే ధర్మం, దానం, ధర్మం లోకంలో చేస్తారు. ఎలా చేస్తారు? లోకంలో చచ్చిపోయిన వాళ్ళ పేరు మీద. అంతేనా? అలా చచ్చిపోయిన వాళ్ళ పేరు మీద చేస్తే ఎవరికి పేరు వస్తుంది? చేసిన వాళ్ళకి వస్తుంది. ఆ గుర్తు, ఆ భోజనాలు తిన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే మీరు ఏం చేశారో అది వాళ్ళు ఎవరిని జ్ఞాపకం తెచ్చుకో, చచ్చిపోయిన వాళ్ళని జ్ఞాపకం తెచ్చు, మనిషికి వస్తుంది మహిమ. అందుకే బిబ్లికల్ సూత్రం ఏంటనంటే, కుడి చేతికి ఇచ్చింది ఎడం చేతికి తెలియొద్దని అంటే, అది తెలియకపోతే దేవుణ్ణి మహింపరచాలి. అంటే మనం ఏం చేసినా, ఈవెన్ చర్చిలో కానుకిచ్చినా కూడా ఏమండి, అది ఎవరికి తెలియాల్సిన అవసరమే లేదు. దేవునికి మహిమ రావాలి అని అంటే ఇట్ షుడ్ బి ద సిస్టమ్, ఇట్ షుడ్ బి లైక్ దట్. నా పేరు చెప్పలేదు, నా గురించి చెప్పలేదు, నన్ను పట్టించుకోలేదు, నా చదవలేదు. అసలు చదివారని అంటే అక్కడే మీ ఫలం లేదే కాదు. అదే ఇది బైబిల్ ప్రకారం పరలోకంలో ఫలం రాదు ఇంకా. ఎందుకంటే భూమి మీదే మనం కావాలని కోరుకుంటున్నాం కదా. అది ఎప్పుడు మనం ఎక్స్పెక్టే చేయకూడదు. అసలు బిబ్లికల్ టీచింగ్లో సూత్రం అది ఒక ప్రధానమైన సూత్రం బైబిల్లో. ఏమండి, ఈవెన్ మనం ధర్మం చేసినా కూడా లోకంలో అందరూ ఎలా ధర్మం చేస్తారో అలాంటి ధర్మం మనం చేస్తే దానివల్ల ఉపయోగం ఉండదు. బిబ్లికల్గానే చేయాలి. అది దేవునికి మహిమ రావాలి. ఎవరికైతే మనం ధర్మం చేస్తున్నాం వాళ్ళు దేవుణ్ణి మహిమ పరిచేటట్లు. అందుకే ఒకవేళ మనం డైరెక్ట్గా వెళ్ళామని ఇచ్చినా వెంటనే చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు. మీరు దేవునికి మహిమపరచాలి. ఇట్స్ గాడ్ యాక్చువల్లీ ఇన్స్పైర్డ్ మీ టు గివ్ యూ. దేవుడు ప్రేరేపించారు, దేవుని కృపను బట్టి దేవుడు నాకు ఇచ్చారు, మీకు ఇస్తున్నాం. దేవుడికి మహిమ ఇవ్వాలి. ఆ కోణంలోనే మనం సో ఎవరికి ఇవ్వాలి? ఇది చాలా పెద్ద ప్రశ్న ఇప్పుడున్న క్రైస్తవ సమాజంలో. అండ్ ఎవరికి ఇవ్వాలి? చాలా మంది ఏం చేస్తుంటారంటే దశంభాగాన్ని ఇచ్చేదే 10%, దాన్ని కూడా ముక్కలు ముక్కలు చేసి మొత్తానికి అక్కడొక 2%, ఇక్కడ ఒక 2% చాలా మంది చేస్తూ ఉంటారు. ఇట్స్ నాట్ గుడ్ హ్యాబిట్ యాక్చువల్లీ అకార్డింగ్ టు ద బిబ్లికల్. చూడండి, సేవకులకి ఇవ్వాలి. ఏ సేవకులకి? స్థానిక సంఘ సేవకులు. ఎందుకని? మీరు అక్కడికే కదా వెళ్తున్నారు. సంఘానికి ఇవ్వాలి. ఏ సంఘానికి? స్థానిక సంఘానికి. పేదలకు ఇవ్వాలి. ఫస్ట్ ప్రయారిటీ స్థానిక సంఘంలో ఉన్న పేదలు, అవసరతలో ఉన్నారు. అండి, ఇంటిని గెలిచి ఊరిని గెలవాలి కదా సామెత. అంతేనా? ముందు మన చర్చిలో ఉన్నటువంటి వాళ్ళని పట్టించుకోవాలి. చాలా మంది అసలు అది చేయరు. తెలుసా మీకు? అసలు మీ చర్చిలో ఎవరైనా మీకు యాకోబు పత్రిక 1వ అధ్యాయం చివరి వచనం 20వ వచనం అనుకుంటా, అక్కడ ఏముంటుందంటే, నిష్కలంకమైన భక్తి ఏదనగా ఏమండి, విధవరాండ్లను, పేదలను అంటే లేమిలో ఉన్న వారిని వారి ఇంటికి వెళ్ళి వారి ఇబ్బందిలో పరామర్శించుటయే అని ఉంటుంది. మరియు ఇహలోక మాలిన్యం అంటకుండా చూసుకోవడం. ఇహలోక మాలిన్యం అంటకుండా చూసుకోవడం అనేది మన వ్యక్తిగతం. కానీ ఇబ్బందిలో ఉన్న వారిని పరామర్శించడం. ఎవరు ఇబ్బందిలో ఉన్న వారిని? అది ఎవరికి రాస్తున్నారు? సంఘంలో ఉన్నవారు. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ ఫెలోషిప్. అది సహవాసం అంటే అదే. సంఘంలో ఉన్న అవసరతలో ఉన్న వాళ్ళు ఎవరు అని, అవసరతలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా అడగరు కదండి వాళ్ళంతటి వారు. జనరల్గా చెప్పుకోలేరు. ఎవరైనా ఒకరిద్దరు చెప్పుకున్నా అది తెలుసుకొని స్పందించి వాళ్ళని పరామర్శించి వారికి అవసరత తీర్చడం అనేది బిబ్లికల్ ఫైనాన్సింగ్లో చాలా ప్రాముఖ్యమైన విషయం. సంఘ అవసరతలు తీర్చడము, సేవకుని అవసరతలు తీర్చడము,
పేదలు లేదా విధవరాన్లు లేదా లేని వాళ్ళు నిరుపేదలు ఎవరైనా ఉంటే వారిని పట్టించుకునే బాధ్యత ఇదంతా దేవుడు మన మీద పెట్టిన బాధ్యతే. సంఘానికి ఇవ్వాల్సింది ఇచ్చిన తర్వాత, అంటే సంఘాన్ని నెగ్లెక్ట్ చేయకుండా, స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ మనీ అండ్ దేవుడు మంచిగా ఆశీర్వదించారు, యూ వాంట్ టు హెల్ప్ సంబడి ఎల్స్, ఇట్స్ అప్ టు యూ. బట్ సంఘాన్ని నెగ్లెక్ట్ చేసి చేయడం అనేది మంచిది కాదు. బేసికల్లీ స్థానిక సంఘం, యువర్ ప్రయారిటీ ఈజ్ యువర్ చర్చ్. ఓకే. అండ్ బైబిల్ ప్రకారం దేవుడిచ్చిన ధనాన్ని, ఫైనాన్స్ని 3 భాగాలుగా విభజించుకోవాలి. ఇట్స్ వెరీ క్లియర్. ఈవెన్ అకార్డింగ్ టు ద ఓల్డ్ టెస్టిమెంట్ అయినా అంతే, న్యూ టెస్టిమెంట్ అయినా చూడండి. ఓల్డ్ టెస్టిమెంట్లో దశమ భాగము ఒక ఎంత అని నిర్ణయించారు. లేవీలకి, దేవాలయానికి, పేదలకి. కొత్త నిబంధనలు కూడా సేమ్ సిస్టమే, సంఘానికి, సేవకునికి, పేదలకి సేమ్. కాకపోతే ఇక్కడ ఎంత అనే శాతం నిర్ణయించలేదు, అక్కడ నిర్ణయించారు అంతే. ఇక్కడ మనల్ని నిర్ణయించుకోమన్నారు. కరెక్ట్గా వాక్యం అర్థమైన వాళ్ళు అయితే ఆ 23.33% ఏదైతే ఉందో దానికి మ్యాక్సిమం ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే న్యూ టెస్టిమెంట్ బిలీవర్స్ అలాగే స్పందించారు కాబట్టి. అస్సలు లేదనుకోండి, నిరుపేదలు అనుకోండి, దట్స్ అనదర్ కేస్. ఓకే, హౌ మచ్ యూ క్యాన్ గివ్ అంటూ గాడ్, యూ వాంట్, ఇది మీరు ఇవ్వగలరు, వాట్స్ యువర్ ఎబిలిటీ, అకార్డింగ్ టు యువర్ ఎబిలిటీ దట్ యూ క్యాన్, దట్ ఈస్ యాక్సెప్టబుల్. ఓకే, బట్ ఆ డెసిషన్కి వచ్చినప్పుడు వీ మస్ట్ రెస్పాండ్. నేనేమైతే ఏమనుకుంటానంటే పాత నిబంధనలో భక్తులే అలా స్పందించగలిగినప్పుడు, కొత్త నిబంధన భక్తులు లేదా సంఘంలో ఉన్న వాళ్ళము దేవుడు చేసిన ప్రాణత్యాగానికి బదులు మోర్ దెన్ దట్ వీఆర్ సపోజ్ టు అనేది నా కన్విక్షన్. ఓకే, తర్వాత ఎలా విభజించుకోవాలి? 3 భాగాలు. ఒకటి మనకి, డౌట్ లేదు అందులో. ఎందుకని? కుటుంబం దేవుడిచ్చిన బాధ్యత, కుటుంబాన్ని పోషించాలి, పిల్లల్ని పెంచాలి, వాళ్ళ బాగోగులు చూడాలి. 2 దేవునికి అంటే సంఘానికి, సేవకులు. 3 ఇతరులకి అంటే అవసరతలో ఉన్న పేదలకి. ఎట్లా ఇది విభజించుకోవాలి మనం? చూడండి, మనకి దేవునికి ఎలా? డైలీ వేజెస్ అయితే, అంటే రోజు కష్టపడితే రోజువారీ, వీక్లీ సంపాదన వస్తే వీక్లీ, మంత్లీ వస్తే మంత్లీ. అప్పట్లో అయితే వాళ్ళు అంత భూములు, వ్యాపారాలు, సిస్టమ్ వేరు. ఇప్పుడైతే మనకు అంత శాలరీస్, డైలీ కష్టపడే వాళ్ళు కొంతమంది, వీక్లీ కష్టపడే వాళ్ళు కొంతమంది, సంపాదించే వాళ్ళు మంత్లీగా సంపాదించేవాళ్ళు. ఎలా సంపాదన వస్తే అలా మన కోసం దేవునికి ఖచ్చితంగా పక్కన పెట్టాలి. తర్వాత ఇతరులకి ఎట్లా అంటే బిబ్లికల్గా మనం అర్థం చేసుకుంటే అకేషనల్లీ, సిచ్యువేషనల్లీ. ఇది మంత్లీ, వీక్లీ అక్కర్లే. ఎందుకని? అకేషన్ వచ్చినప్పుడే. మనం ఎప్పుడైతే అవసరతలో ఉన్నారని గుర్తిస్తామో పేదలు, అండ్ వాళ్ళు ఎప్పుడైతే నీడ్ ఉంటుందో చర్చిలో అయితే, ఒకవేళ కంప్లీట్గా ఇక వేరే ఆప్షన్ లేని పరిస్థితిలో ఒక కుటుంబం ఉంది, ఆల్ ఆఫ్ సడన్స్ కొన్ని డెత్స్ జరిగి వాళ్ళు ఎటు కాకుండా అయోమయంలోకి వెళ్ళిపోయిన కుటుంబాలు ఉంటాయి. అలాంటి కుటుంబాలని ఒకవేళ చర్చ్ అందరూ కలిసి ఒకవేళ పోషించగలిగితే కంటిన్యూస్గా దట్స్ రియల్లీ అప్రిషియేట్. ఇట్ ఈస్ టు బి అప్రిషియేటెడ్. ఓకే, అంటే అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, చెప్పలేము. అంటే ఇప్పుడు అకాల మరణాలు జరిగి పాపం ఎటు కాకుండా అయిపోతారు కొంతమంది, సంపాదన లేని పరిస్థితుల్లో ఉండిపోతారు. లేదా ఇన్ సచ్ ఎ వే వీ కెన్ హెల్ప్. బట్ ఒకేషనల్గా సిచ్యువేషన్ వస్తుంది, ఆ సిచ్యువేషన్లో ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. అవసరతలో ఉన్నారని తెలిసినప్పుడు ఒకేషనల్. అందుకనే పాత నిబంధనలు 3 సంవత్సరాలకు ఒకసారి తీయమని చెప్పారు కదా, 10% తీయమని చెప్పి. బట్ న్యూ టెస్టిమెంట్కి వస్తే మనం ఎలా చూస్తామనంటే, యెరూషలేములో కరువు వచ్చింది, ఇబ్బందులు ఉన్నారు, సో వీ నీడ్ టు హెల్ప్ దెమ్ 100 అక్కడ సిచ్యువేషన్ అర్థమవుతుంది మనకి. దానికి రెస్పాండ్ అయ్యే బాధ్యత కూడా, ఈవెన్ సొసైటీలో కూడా చాలామంది ఉన్నారు పాపం, అనాథలు ఉన్నారు, లేదా తండ్రి లేని వాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు, విధవరాళ్ళు ఉన్నారు, సర్వైవల్ కోసం చాలా కష్టపడుతున్న వాళ్ళు, ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు. వై కాంట్ వి? అంటే సామాజిక స్పృహ కూడా ఉండడం చాలా మంచిది. ఏదేమైనా బిబ్లికల్గా దేవుడిచ్చిన ధనాన్ని అయితే మన కోసం కొంత ఉంచుకోవాలి, దేవుడి కోసం కొంత ఇవ్వాలి,
కొంత ఇతరులకి కూడా పంచిపెట్టడం. ఈ ఈ మేనేజ్మెంట్ అనేది ప్రతి ఒక్కరూ క్రిస్టియన్గా ఖచ్చితంగా అది నేర్చుకోగలగాలి. అండ్ ఇట్స్ బిబ్లికల్ టైథింగ్, రైట్స్ దశంభాగాలు అనే అంశాన్ని మనం సోఫార్ మనం చూసాం. హోప్ మీకు అర్థమైందని నేను భావిస్తున్నా. ఓకే, కరెక్ట్. ఎగ్జాక్ట్ 9 o'clock అయింది. మీరు అలాగే ఉండండి. ముందు నేను అటెండెన్స్ తీసుకుంటాను. ఆ తర్వాత క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే ఓ 5 to 10 minutes మీరు అడుగుతారు. కానీ ఎవరు వెళ్ళిపోకండి, అటెండెన్స్ తీసుకుంటాను. ఓకే, యా, టేకింగ్ అటెండెన్స్, రైట్? యా, ఇప్పుడు మీకు ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగచ్చు. ప్రైజ్ లార్డ్ సార్. చెప్పండి బ్రదర్. సార్, ఈ లాస్ట్ పాయింట్ మనకు దేవునికి ఇతరులకు అని చెప్పారు సార్. అది ఎట్లా మేనేజ్మెంట్ చేయాలనేది. మనం చెప్పుకున్నట్లే, ఇప్పుడు దేవునికి మనకి ఎంత ఉంచుకోవాలని మనం నిర్ణయించుకుంటాము, దేవునికి ఎంత ఇవ్వాలని మనం నిర్ణయించుకుంటాము అకార్డింగ్ టు మన సామర్థ్యం. ఇతరులకి అకేషనల్గా, అంటే పేదలు ఎవరైనా ఉంటే అకేషనల్గా వారి అవసరతను బట్టి హెల్ప్ చేస్తాం. ఇట్స్ మనం డిసైడ్ చేసుకోవాలండి, ఎవరికి వాళ్ళే డిసైడ్ చేయాలి. హోప్ఫుల్లీ అంటే కుటుంబంలో ఫైనాన్స్ ఎలా మేనేజ్ చేయాలి అనే విషయం బేసికల్లీ మీరు నెక్స్ట్ 2 weeksలో వింటారు. ఇంకా చాలా ప్రాక్టికల్ విషయాలు కూడా పాల్ శ్రీనివాస్ గారు మనతో పంచుకుంటారు. అది ఆల్రెడీ చెప్పారు కదా మీకు. సో క్లారిటీ వస్తుంది అంటే నెక్స్ట్ 2 weeks తర్వాత కూడా. ఇంకా యా, ఆదివారం తీసుకురావడం గురించి కూడా చెప్పారు. మరి పాస్టర్ గారికి ఇవ్వడం గురించి కూడా చెప్పారు. ఆదివారం లేదా నెలకి సంఘానికి ఇచ్చిన తర్వాత మళ్ళీ పాస్టర్ గారు. ఓ, ఒక ప్రశ్న ఓకే చాట్లో వచ్చింది ఏంటంటే, చుక్కలు నొక్కుతూ నొక్కితే అయ్యే వస్తాయి, 3 పాయింట్లు వస్తాయి ఇక్కడ. దశంభాగం లేదా స్వేచ్ఛార్పణలు లేదా మీరు ఎంత ఇవ్వాలంటే అంత ఇవ్వచ్చు అని అన్నారు. ఆదివారం తీసుకురావడం గురించి కూడా చెప్పారు. పాస్టర్ గారికి ఇవ్వడం గురించి కూడా చెప్పారు. ఆదివారం లేదా నెలకు ఒకసారి సంఘానికి ఇచ్చిన తర్వాత మళ్ళీ పాస్టర్ గారికి కూడా ఇవ్వాలి. ఇట్స్ అప్ టు యూ బేసికల్లీ. ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అని నిర్ణయించుకోవడం అనేది కంప్లీట్లీ మన మీద ఆధారపడి, అంటే హృదయంలో నిశ్చయించుకోవడం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు బర్త్డే మీటింగ్ పెట్టుకోండి. ఇఫ్ యూ వాంట్ టు గివ్ అన్ ఆఫరింగ్, ఇట్స్ అప్ టు యూ. అండ్ యాక్చువల్లీ ఈ ప్రశ్న సారే పోస్ట్ చేశారు నాకు డైరెక్ట్గా. పాల్ సార్ మనతో పాటు ఉన్నారు. యా, ఐ థింక్ అకార్డింగ్ టు మీ సార్ మీరేమైనా యాడ్ చేయొచ్చు. యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే అంటే నేను పోస్ట్ చేసిన కారణం కూడా ఏంటంటే నా దగ్గర ఉన్న ఇష్యూ, అంటే మా దగ్గర ఉన్న ఇష్యూలో ఏమైందంటే ఆదివారము అంటే దేవునికి ఆల్రెడీ నెలకి ఇచ్చేయవలసింది ఇస్తున్నాం కదా, మళ్ళీ పాస్ట్ గారికి ఇవ్వాలి. ఇప్పుడు ఆల్రెడీ కానుక తీసుకునేది పాస్ట్ గారే కదా, నెలలో ఇచ్చేది అంతా తీసుకుంటున్నారు కదా, ఆయన తీసుకుంటారు కదా. మళ్ళీ పాస్ట్ గారికి మళ్ళీ పర్టికులర్గా ఏమన్నా ఇవ్వాలా అనేది ఇష్యూ అన్నమాట. యాక్చువల్గా దాన్ని అడ్రస్ చేయడం. ఎస్ సార్, ఎస్. యా, అంటే ఎట్లా థింక్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అందుకని ఆ థింకింగ్ లో ఉండి నెలకి ఇచ్చేస్తున్నాం కదా, మనంతా కానుకలో దశంభాగం ఇవ్వడమా, లేకపోతే స్వేచ్ఛార్పణ మేము 10% కంటే ఎక్కువ ఇస్తున్నాం చర్చిలో అది వాడేది పాస్ట్ గారే కదా, పాస్ట్ గారే వాడుకుంటున్నారు కాబట్టి మళ్ళీ కానుక ఇవ్వాలి అని చెప్తున్నారు. దానికి మనము ఎలా ఇవ్వచ్చు అనేది అంటే ఎస్ సార్, ఎస్. అంటే ఇందాక మనం మాట్లాడుకున్న దాంట్లో రెట్టింపు సన్మానానికి పాత్రలుగా చెయ్యండి అనే కోణంలో, అవును, దాని గురించి అక్కడ యూజ్ చేసిన దాంట్లో బేసికల్లీ చర్చ్కి ఇవ్వడము, నెలకి ఇవ్వడము, అకేషన్స్లో ఇవ్వడము. అండి
ఎన్నిసార్లు ఎలా అయినా కూడా ఇది ఇవ్వడం అనేది నిర్ణయం మన చేతుల్లో ఉంది కాబట్టి ఎన్నిసార్లు ఇచ్చినా దట్స్ ఫైన్. ఇవ్వగలిగినప్పుడు, ఇవ్వలేనప్పుడు విషయం వేరు. అకార్డింగ్ టు నేను ఉదాహరణ కూడా చెప్పాను. ద సిచ్యువేషన్ కమ్స్, సిచ్యువేషన్ వచ్చింది, ఓకే, సో అర్థమైంది, మీకు హెల్ప్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. హెల్ప్ చేయడం అనేది సేవకులకి దట్స్ రియలీ వండర్ఫుల్ అకార్డింగ్ టు ద బైబిల్. అండ్ యా, అండ్ ఎనీ అదర్ క్వశ్చన్స్ డూ యూ హ్యావ్ అండి? ఐ హోప్ ఇంకా బిబ్లికల్ ఫైనాన్స్ మేనేజ్మెంట్లో కుటుంబము ఇంకా ప్రాక్టికల్ విషయాలు మరికొన్ని ఉన్నాయి. ఓల్టీ అంటీ లో నుంచి కూడా ఇంకొన్ని మరికొన్ని విషయాలు పాల్ శ్రీనివాస్ సార్ మనకి నెక్స్ట్ 2 weeks తెలియజేస్తారు. సో మీరు ఇంకా వింటారు. హోప్ మీరు ఇంకా మరికొన్ని ప్రశ్నలు ఈ రోజు నేను చెప్పిన పాఠంలోంచి ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు, లేదంటే మనం ప్రార్థన చేసుకొని ముగించుకోవచ్చు. డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్? సార్ ఒక క్వశ్చన్, మీరు బ్రైబ్ గురించి చెప్పారు కదా సార్, లంచం గురించి చెప్పారు. అవునమ్మా. మనం తీసుకోము, అకార్డింగ్ టు బైబిల్ తీసుకోము, కానీ ఇక్కడ యేసు ప్రభు వారు ఒక మాట వాడారు కదా సార్, లూకాసు వార్త 16వ అధ్యాయంలో మొత్తం అన్యాయపు సిరి గురించి చెప్తూ, మీరు ఆ విషయంలో నమ్మకంగా ఉండకపోతే సత్యమైన ధనముని ఎవరు మీ వశం చేస్తారు అని ఒక అవును. మాట అన్నారు. దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు సార్? అదే అంటే అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించండి అన్నారు, అదేనా? అవును సార్, ఆ విషయంలో అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల అంటే అది ఆల్రెడీ అన్యాయము కాబట్టి దాన్ని మనం తీసుకోము. అలాంటి విషయంలో కూడా నమ్మకంగా ఉండాలి అన్నారు కదా, అది ఎట్లా మనం హౌ టు అప్లై టు అస్? బేసికల్లీ కాంటెక్స్ట్ ఏంటంటేనమ్మా, ఆ వాక్యంలో అక్కడ వాడిన గ్రామర్ ఏంటనంటే అన్యాయపు సిరి అంటే ధనానికి ఉన్నటువంటి లక్షణం కోసం చెప్తారు. అంటే ధనము అన్యాయంలోనికి నెట్టేసే అవకాశం ఉంటుంది, అంతేగాని అన్యాయంగా సంపాదించండి అని యేసుప్రభు చెప్పలేదు. అన్యాయంగా సంపాదించే అవకాశం లేదా ఆ టెండెన్సీ ఉంటుంది అందులో. అలా కాకుండా వీ మస్ట్ బి రెస్పాన్సిబుల్, మనము నమ్మకంగా ఉండాలనే కోణంలో మాట్లాడిన ఒక ఉపమానమే. ఆ సిరికి ఉండేటువంటి ఒక టెండెన్సీ, దానికోసం మాట్లాడారు. సో నోవేర్ బైబిల్లో ఎక్కడ అన్యాయంగా సంపాదించమని ఉండదు. అది అంటే విశ్వాసులకి అది తగదు, బేసికల్లీ క్రిస్టియన్స్ ఎవరికి. నమ్మకంగా ఉండని ఎడల అన్నారు కదా, అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది అనిపించింది సార్, అందుకే అడిగాను. మనము నమ్మకంగా లేకపోతే దాని అర్థం మనం వాక్యాన్ని పాటించట్లేదని. దట్స్ ఇట్. అంటే అన్యాయపు సిరి గురించి అడుగుతున్నాను సార్ నేను. మనకు వచ్చిన ఇన్కమ్ లో మనం దేవుడికి ఫెయిత్ఫుల్ గా ఉంటాం. ఈ బేసికల్లీ వచ్చి అర్థం కాలేదు. మీకు వచ్చిన ఇన్కమ్ అన్యాయంగా వచ్చిందా న్యాయంగా వచ్చిందా అంటే మీరు అన్యాయంగా సంపాదించకపోవచ్చు, కానీ బేసికల్లీ మీ సోర్స్ ఎక్కడి నుంచి అయితే వస్తుందో వాళ్ళు అన్యాయంగా ఉండొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి, మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు, ఆ కంపెనీ ఒక అన్యాయాలు చేసి ఉండొచ్చు కదా. అలాంటప్పుడు మనం శాలరీ తీసుకోవచ్చు సార్, మరి ఎందుకంటే జీతం మనకు పాత్రం కదా పని చేసేవాడు అని, అంటే లేదా ఎలాగో తీసుకుంటారు, తీసుకోవాలి. ఎందుకనంటే దట్స్ వాట్ యాక్చువల్లీ రిటర్న్ దేర్. ఏంటంటే సిరికి ఉన్న లక్షణమే అది. కానీ మీరు అన్యాయంగా సంపాదించకూడదు, డౌట్ లేదు అందులో. సోర్సు ఒకవేళ కంపెనీలో కావచ్చు, ఇంకొక దగ్గర కావచ్చు, మన ప్రమేయం లేకుండా అన్యాయంగా అది రావడం అనేది దానికి మనకు సంబంధం లేని అంశం. కానీ మనకి సంపాదన మనం న్యాయంగా సంపాదించాలి, మనం చేసే పని న్యాయంగా చేయాలి, అందులో నమ్మకంగా ఉండాలి, దేవునికి నమ్మకం ఉండాలి. అంటే మనం చేసిన కష్టానికి తగ్గట్టుగా మనం ఎన్ని డేస్ వర్క్ చేసామో దాన్ని బట్టి వేజెస్ తీసుకోవాలి తప్ప కంపెనీ ఎలాంటిది అనేది మనకి నీడ్ నాట్ అంటారు. లేదు, కంపెనీ రూల్స్ ప్రకారం లీగల్గా వాళ్ళు ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తే దట్స్ ఫైన్. అంటే కొన్నిసార్లు ఇంటెన్సివ్స్ లేకపోతే అనదర్ థింగ్స్ శశి అంటున్నాడు జాబ్ మారిపోవాలంటున్నాడు. అలాగైతే ఈ లోకంలో ఏ జాబ్ చేయలేవు మాస్టర్. యాక్చువల్ తమ్ముడు యవనస్తుడు, కెన్ యూ డూ ఎనీ జాబ్ యాక్చువల్లీ నీకు తెలిసిన అంటే ఎవ్రీ లూప్ హోల్ ఇన్ ఎవ్రీ కంపెనీ, లేదా ఈవెన్ గవర్నమెంట్ జాబ్స్లో లేవా? ఏమండి అసలు గవర్నమెంట్ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు అలా మాట్లాడుకుంటే? మనం ద థింగ్ ఈజ్ మనం కరప్ట్ అవ్వకూడదు. సిస్టమ్ కరప్టెడ్ ఆల్రెడీ, ఎవ్రీవేర్ సిస్టమ్ ఈజ్ కరప్టెడ్. లీగల్గా
according to the rules of the company or rules of the whatever it may be, if you are getting అంటే ఇట్స్ లీగల్ మనీ కాబట్టి డోంట్, నో ప్రాబ్లం. ఈ లీగల్ వేస్ అనేవి మీకు ఆల్రెడీ తెలుసు కదండి అందులో. యా బిజినెస్లో యా యా అండ్ యా బిజినెస్ ఎలాంటి బిజినెస్ చూస్ చేసుకోవాలి. మేబీ యూ మైట్ బి లిజనింగ్ ఇన్ ద నెక్స్ట్ వీక్స్లో అంటారా. ఒకసారి ఇలాగే ఏమైందంటే ఒక పాస్ట్ గారిని ఓపెనింగ్కి పిలిచారు ఒక విశ్వాసి, కొట్టు పెట్టాను రమ్మని. ఈయన ఏ కొట్టని అడగకుండా వెళ్ళిపోయాడు. తీరా చూస్తే కృపా వైన్స్ అని పేరు పెట్టాడు. ఇప్పుడు పాస్ట్ గారి పరిస్థితి అక్కడ రిబ్బన్ కట్ చేయాలా వద్దా, ఏంటి బ్రదర్ వైన్స్కి కృపా వైన్స్ అని పెట్టా ఈ వ్యాపారంలోకి దిగేవని అంటే నాకు ఇదే వచ్చి అంటాడు ఆయన. ఇలాంటి ప్రాక్టికల్ ఇష్యూస్ దేర్ ఆర్ లాట్ ఆఫ్, బట్ వీ నీడ్ టు బి వెరీ కాషియస్ అంటే యాజ్ అ క్రిస్టియన్. హోప్ఫుల్లీ యూ విల్ బి లిసనింగ్ such kind of issues in the next weeks. Fine. ఇంకా దశమ భాగాల కోసం అయితే క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. దేవుడికి ఇవ్వడం అండి, మనం ఇవ్వాలి, నేర్చుకోవాలి. దేవునికి ఎంత ఇచ్చినా తక్కువే. ఇందాక తమ్ముడు పోస్ట్ చేశారు అన్నమాట, నేను చెప్తున్నాను దట్స్ ట్రూ. ఎంత ఇచ్చినా దాన్ని మనం ఏమండి కాంపన్సేట్ చేయలేం. బేసికల్లీ దేవుని సేవ కోసం కావచ్చు, సేవకులకి కావచ్చు, సంఘానికి కావచ్చు, ఆ దేవుని మహిమ కోసం ఎలా మనం యూజ్ చేసినా కూడా ఇట్స్ అ బ్లెస్సింగ్ టు ఆల్ ఆఫ్ us. Hope it's understood clearly. So we shall continue the class from next week. ప్రార్థన చేసుకుందాం. ఇంకా ప్రశ్నలు ఏమి లేకపోతే ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. సరే, చివరి ప్రార్థన. నాకు ఇక్కడ ఒకళ్ళిద్దరే కనబడుతున్నారు. సిస్టర్ అలైక్య గారు కనబడుతున్నారు. ప్రార్థన చేయగలరా? అన్మ్యూట్ చేసుకొని ప్రార్థన చేయండి, మనం ముగించు. సర్వశక్తి గల తండ్రి యేసయ్యా, అత్యంత కృపగల దేవా ప్రభానికి వేలాది వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. మరి ప్రభా ఈ రోజు తండ్రి యేసయ్యా ఈ క్లాస్ ద్వారా మాకు నీవు ఇచ్చినటువంటి కొంత జ్ఞానమును కొరకై వందనాలు ప్రభా తండ్రి. మరి నేను తండ్రి యేసయ్యా మరి ప్రభా మేము ఇంత గొప్ప కార్యములు మా జీవితాల్లో నీవు ఎన్నో చేసి ఉన్నావు తండ్రి. ఈ రోజు మరొక అవకాశమును ప్రభా నీ యొక్క వాక్యము ద్వారా మేము ఈ జ్ఞానమును పొందుకోవడానికి నీవు మాకు చేసినటువంటి సహాయమును బట్టి వందనాలు ప్రభా. మరి తండ్రి నీ వాక్యమును ఏ విధంగా అర్థం చేసుకోవాలో, మరి వినినటువంటి క్లాస్ ద్వారా ప్రభా మేము ఏ విధంగా నడుచుకోవాలో, అలాగే ఈ క్లాస్ ద్వారా ప్రభా మా జీవితాల్లో మేము ఎదుర్కోబోయే సందర్భాలలో ప్రభా దీన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలో మాకు నేర్పించమని అడుగుతూ ఉన్నాము. అలాగే తండ్రి యేసయ్యా మాకు చెప్తున్నటువంటి క్లాస్ టీచర్స్ ని కూడా మరి ప్రత్యేకముగా ఆశీర్వదించు దేవా. ఈ యొక్క కోర్స్ అంతటిలోనూ ప్రభా మేము మాకు కావలసినటువంటి విధంగా ఆత్మీయంగా ఎంతో ఎదిగి తండ్రి ఎంతో మందికి ఆదర్శకరంగా నిలిచేటటువంటి కృపనివ్వు తండ్రి. నీవు ఇచ్చినటువంటి వండర్ఫుల్ ఆపర్చునిటీ కొరకై మరొకసారి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాము. నీ కార్యములు ప్రభా వర్ణింపలేనివి దేవా తండ్రి. అవును తండ్రి యేసయ్యా, మరి ఈ క్లాసెస్ ద్వారా ప్రభా అందరూ కూడాను తండ్రి యేసయ్యా వారు కావలసినటువంటి జ్ఞానమును పొందుకొని మంచిగా అర్థం చేసుకునేటటువంటి కెపాసిటీని కూడా మాకు అందించు. మేము తండ్రి యేసయ్యా ఇంకా కూడాను జరగబోతున్నటువంటి క్లాసెస్ లో కూడా తండ్రి ఏ విధంగా ఉండాలో, మేము ఎలా శ్రద్ధగా వినాలో మాకు నేర్పించి ఆ యొక్క శ్రద్ధని మాకు అందించి ప్రవ్వా నీ జ్ఞానమును ప్రవ్వా మాకు అందించి ప్రవ్వా మేము ఎంతో మందికి తండ్రి యేసయ్యా ఆదర్శకరంగా నిలిచి తండ్రి నీ నామమునకు గొప్ప సాక్షులుగా మమ్మను లేవనెత్తి ఎల్లప్పుడూ కూడాను మా ద్వారా నీవే మహిమా ఘనత ప్రభావములను ఆరోపించుకోమని నజరేయుడైన సర్వశక్తి గల యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము నా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ థ్యాంక్ యూ సిస్టర్. ఆమేన్. థాంక్యూ అందరికీ ధన్యవాదాలండి. మళ్ళీ కలుసుకుందాం వచ్చేవారు. ప్రైజ్ లార్డ్ సార్.